अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము బృహదారణ్యకోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం చూస్తున్నాము. అందులో నిన్న 17వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఈ 17వ మంత్రంలో ఈ మనుష్య లోకాన్ని ఎలా గెలవగలము అని ప్రస్తావన వచ్చినప్పుడు పుత్రుని ద్వారా మనం ఈ మనుష్య లోకాన్ని పొందగలుగుతాము, మనుష్య లోకాన్ని జయించగలుగుతాము అనే విషయాన్ని మనం పుత్రుడి విషయంలో మనం 17వ మంత్రాన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు అదే విషయంలో కొంచెం విషయాన్ని గంభీరంగా సూక్ష్మంగా ముందు తీసుకెళ్తూ ఇక్కడ మిగిలిన అంశాలు చెప్పబడ్డాయి. ఏంటంటే మంత్రం వచ్చేసి చూడండి, 18వ మంత్రము. పృథివ్యై చ ఏనం అగ్నేశ్చ దైవీ వాక్ ఆవిశతి సా వై దైవీ వాక్ యయా యద్ యద్ ఏవ వదతి తత్తద్ భవతి. సా వై దైవీ వాక్ యయా యద్ యద్ ఏవ వదతి తత్తద్ భవతి. ఎంత ముఖ్యమైన విషయం చెప్పారు చూడండి. పృథివ్యై, పృథివ్య అంటే పృథ్వీ చేత, ఇంకా పృథివ్యై చ ఏనం అగ్నేశ్చ, అగ్నేశ్చ అంటే అగ్ని చేత, దైవీ వాక్ ఆవిశతి అంటే పృథివీలో అగ్నిలో దైవీయ వాక్ ఉంటుందండి. ఏముంటుందండి? ఈ పృథివీలో మన పంచభూతాల్లో ఉన్న పృథివీ ఏదో అగ్నితత్వం తేజ మహాభూతం అయితే ఉందో, అగ్ని మహాభూతం అయితే ఉందో, ఇందులో ఈ రెండిట్లో దైవీయ వాక్ ఉంటుందంట. ఇందులో దైవీయ వాక్కు ఉంటుంది. అందుకే పృథివీ ఏనం అగ్నేశ్చ దైవీ వాక్ ఆవిశతి, ఇందులో ఉంటున్నాడ. అందుకే ఉంటుంది కాబట్టి ఏనం ఆవిశతి, ఆ వ్యక్తి, ఆ సాధకుడు, ఆ వ్యక్తి ఏదైతే ఉన్నదో అతనిలో, ఆ పుత్రునిలో, ఆ సాధకుడిలో, ఆ వ్యక్తిలో ప్రవేశిస్తుంది అన్నమాట. ఏది? దైవీయ వాక్ ప్రవేశిస్తుంది. సా వై దైవీ వాక్ యయా యద్ ఏవ వదతి తత్తద్ భవతి. అటువంటి దైవీయ వాక్కుతో యుక్తమై ఉన్నటువంటి వ్యక్తి, ఆ సాధకుడు, ఆ వ్యక్తి ఏదైతే వాక్కు ద్వారా ఉచ్చరిస్తాడో అది జరిగిపోతుంది అన్నమాట. అంటే మనము ఒక నిష్ఠాత్మకంగా తపస్య చేసినట్లయితే మనము ఆ పురుషుడు ఏది చెప్తే, ఏది మాట్లాడితే అది జరిగిపోతున్నామంట. అందుకే చాలా మంది ఈ రోజుల్లో సాధువులు, సంత మహాత్మ వాళ్ళు ఏ చెప్తే, మనకు సాధు సన్యాసి వ్యక్తులు ఏ చెప్తే అది నమ్మకంగా స్వీకరిస్తాం. ఇలాంటి పుణ్యక్షేత్ర తీర్థక్షేత్రాల్లో అయోధ్య కావచ్చు, మథుర కావచ్చు, కాశీ కావచ్చు, ఒక సమయంలో ఒకానొకప్పుడు మంచి మంచి మహాన్ పండితులు, మహాన్ ఋషులు, మహర్షులు, సాధకులు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ సరయూ నది దగ్గర, అయోధ్య సరయూ నది దగ్గర, కాశీలో గంగా నది, ఇక ప్రయాగంలో యమునా నది దగ్గర వాళ్ళు అత్యంత తపస్వి చేసి వ్యక్తులు, మహాన్ వ్యక్తులు అక్కడ ఉండేవాళ్ళు.
వాళ్ళు ఎందుకు సత్యాన్ని ఆచరించే వాళ్ళు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గరికి భక్తి భావంతో ఏ భక్తులు, శ్రద్ధా వ్యక్తులు ఎవరైతే వెళ్ళేవాళ్ళో ఏం చెప్తే జరిగేదన్నమాట. అంటే ఈ రోజు వరకు అటువంటి ఆవరణం వేసుకొని ఎవరైతే బయట తిరుగుతున్న సమాజం ఈ రోజు కూడా గౌరవిస్తూ వాళ్ళని పూజిస్తూ మనం వాళ్ళ మాట వాళ్ళు ఎంత తప్పు చేసినప్పటికీ అంటే ఇది ఒక వాళ్ళ వేషంలో వచ్చి చాలా విపరీతంగా మారిపోయింది. అయినప్పటికీ కూడా ఆ వేషానికి కాషాయ వస్త్రానికి సన్యాసి వస్త్రధారణ ఏదైతే ఉందో ఆ వ్యక్తిని చూడగానే, ఆ యొక్క స్వరూపాన్ని చూడగానే ఒక తెలియని ఆత్మీయ భావన మనలో ఉత్పన్నమవుతుంది. అందుకే వాళ్ళకి సేవా శుశ్రూష చేస్తూ ఉంటాం. వేల మంది, వందల మంది సాధు సంతులు అక్కడ జీవిస్తూ ఉంటారు. ఏం చేయరన్నమాట, కేవలం భక్తి భావంతో వచ్చిన భక్తులంతా వాళ్ళకి ఏమి కావాలని అవన్నీ సమగ్రమైనటువంటి వస్తు పదార్థాలు, డబ్బు, ధనం, ఐశ్వర్యం అన్ని అందిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చేసినా చేయకపోయినా ఏదో ఒకప్పుడు చేసిన ఆస్థ, శ్రద్ధ, భక్తి ఈ రోజు వరకు వాళ్ళు కాపాడుతూ వస్తుంది, ఈ రోజు వరకు వాళ్ళు పోషిస్తూ వస్తుంది అన్నమాట. అంటే ఆ రకమైన నమ్మకం ఈ రోజు వరకు మనం ఏ విధంగా భగవాన్ శ్రీరాములో, కృష్ణులో, మన దేవి దేవతల్లో చూస్తున్నామో ఇవన్నీ కూడా ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం వాళ్ళ రకంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు మనం వాళ్ళ ఆర్డర్ చేసుకొని ఈ రోజు కూడా చాలా మంది జీవిస్తూ ఉన్నామట. అంటే ఆ రకంగా వాళ్ళ అడుగుజాలు నడుస్తూ ఉన్నామట. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇక తాత్పర్యం ఏంటంటే మనుషులు ఎప్పుడు త్యాగభావంతో జీవనం కొనసాగిస్తారో ఏంటి అంటే మనం ముందు చెప్పుకున్నాడు ఈ లోకాన్ని ఎలా జయించగలుగుతామంటే పుత్రుని ద్వారా జయించగలుగుతాను. పుత్రుడు అంటే తన పితరులు చేసినటువంటి కర్మలు ఏవైతే, కర్మాష్టాలు ఏవైతే ఉన్నాయో, వృత్తి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం చేత అతడు అలాగే ఆ కర్మలు తండ్రి చేసినా చేయకపోయినా ఆ పుత్రుని ద్వారా అవి నెరవేరుతాయి, పుత్రుని ద్వారా అవి కొనసాగించబడతాయని చెప్పుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే ముందుగా ఈ మనిషి యొక్క రచన ఎలా జరిగింది మనకు, మనుషుల యొక్క రచన మనం వాక్కు ద్వారా, మనసు ద్వారా, ప్రాణం ద్వారా ఉత్పన్నమైనది ప్రారంభంలో ఈ బ్రాహ్మణానికి ప్రారంభం చెప్పుకుంటూ వచ్చాడు. ముందుగా మనిషికి రచన బ్రహ్మ ప్రజాపతి ఎలా తయారు చేశాడంటే వాక్కు ద్వారా, మనసు ద్వారా, ప్రాణం చేత తయారు చేశాడని చెప్పాం. అందుకే ఈ రకంగా తయారు చేయబడ్డారు. కాబట్టి మృత్యుసే దక్కా కాకర్తో సభి చెల్దేతే అంటే మృత్యుతో భయపడి అందరు అన్ని రకాలుగా నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో ఒక మృత్యు భయం అందరికీ ఉంటుంది. అందుకే నిరంతరంగా దానికి దూరంగా ఎలా అయితే ఉండాలి, ఏ రకంగా కర్మలు చేస్తే ఏ రకంగా దూరంగా ఉంటాం, ఆ రకంగా కర్మలు చేస్తూ మనం భిన్న భిన్నంగా ఉంటుంటాం, భిన్న భిన్న క్రియాకలాపాలు చేస్తూ ఉంటాం అట. కానీ మనిషిని ఎప్పుడైతే సంసారంలో విషయాల పట్ల విరక్తి భావం చెందుతారో, మనసులో ఎప్పుడైతే సంసారంలో విషయాన్ని వదిలిపెట్టేస్తారో అప్పుడు ఈ పృథ్వీలో ఉన్నటువంటి అగ్నిలో ఉండే దైవీ వాక్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ పృథ్వీలో అలాగే అగ్నిలో దైవీ వాక్ వ్యాపించి ఉంది, సమాహితమై ఉన్నామట. ఆ వాక్ అనేది ఈ వ్యక్తిలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మనం సాంసారిక విషయాల పట్ల విరక్తి భావం చెందుతామో అటువంటి వ్యక్తికి దైవీ వాక్కు ప్రవేశిస్తుంది, అతనిలో ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు మన సాంసారిక విషయాల పట్ల ఉన్నటువంటి కామనలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తామట. ధర్మబద్ధం కాకుండా లోభతా కారణంగా, అత్యంత మోహ కారణంగా, రాగవశాత్ మనం ఏవైతే ఆశిస్తున్నామో, అంటే సంసారికంలో ఉండే పదార్థాలు మనకి అత్యంత ప్రియంగా ఉన్నాయో, అట్లా ప్రియంగా ఉన్నంత వరకు సంసారంలో ఉండే విషయాలు అతనికి ప్రియం కనిపిస్తూ ఉంటాయి, ఆత్మకు దగ్గర కాలేడు. ఎప్పుడైతే నాకు ఈ వద్దు ఆ పరమాత్మ ద్వారా సృష్టించబడి సృష్టిలో బ్రహ్మాండంలో ఆ పరమాత్మ యొక్క ఆనందమే నాకు కావాలని ఎప్పుడైతే కోరుకుంటామో, అలా కోరుకుంటూ మనసు సంకల్పం చేసుకుంటూ ఎప్పుడైతే మనం సాంసారిక విషయాల పట్ల, సాంసారికమైన కర్మల పట్ల మనం ఎప్పుడైతే త్యాగభావంతో, విరక్తి భావంతో ఉండి నిష్కామ కర్మలు చేస్తామో అప్పుడు అటువంటి వ్యక్తికి సంకల్పం మాత్రం చేతనే ఏమొస్తుందంట, ఆ పృథివీలో అగ్నిలో ఉండే దైవ వాక్కు నీలో ప్రవేశిస్తుంది. ఏంటి సంకల్పం మాత్రం నేను ఈ కర్మ చేయాలి, నిష్కామ, నాకు సంసారంలో ఉండే వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు నాకే అవసరం లేదు, నాకు ఆ పరమాత్మ యొక్క సుఖమే, పరమాత్మ యొక్క ఆనందమే, ఆత్మ యొక్క ప్రకాశం నాకు కావాలి. ఎప్పటి రకంగా మనసు సంకల్పం చేస్తావో అప్పుడు పృథ్వీలో ఉన్నటువంటి అగ్నిలో ఉన్నటువంటి దైవీ వాక్కు నీలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దైవీ వాక్కు ప్రవేశించిందో అప్పుడు నువ్వు ఏ చెప్తే జరిగిపోతున్నావు, ఏ చెప్తే అది జరిగిపో అంటే అప్పట్లో నీ సంకల్ప మాత్రం చేత నీ మనసులో ఉండే మనోగత భావాలు మొత్తం చేంజ్ అయిపోతాయి, దాని సందేహం లేదు.
నిజంగా మనం సంకల్పం చేసినట్లయితే పరమాత్మను పొందాలని కోరికతో సంకల్పం చేసినట్లయితే నీలో ఉండే ప్రత్యేక క్రియాకలాపం, నీలో ఉండే ప్రత్యేక చేష్ట, నీలో ఉండే ప్రత్యేక క్రియాకలాపం కూడా మొత్తం సాత్వికంగా అయిపోతుంది. అది మనం చెప్పాలి, నీకు అర్థమవుతున్నారు, ఇతరులకు కూడా కనిపిస్తూ ఉంటుంది. మన వ్యవహారం పట్ల, మన ఆచరణ చూసి, మన వ్యవహారం చూసి, మన నడవడికను చూసి వాళ్ళ ప్రతి వ్యక్తి దాన్ని గమనించగలుగుతాడు. మనలో కూడా మార్పు వస్తుంది. అది మన సహజంగానే మన దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఎప్పుడు మనలో సంకల్పం పరమాత్మ పట్ల ఉన్నట్లయితే, వాస్తవిక యథార్థమైన సంకల్పం, కేవలము సంసారంలో కష్టాన్ని చూసి, సంసార దుఃఖాన్ని చూసి మనం ఆ పరమాత్మను కోరుకోవడం కాదు. పరమాత్మ ఏదో ఆశించి కోరుకో. పరమాత్మ ఆశించుకుంటే పరమాత్మ నువ్వు ఏది కోరుకున్నా అది నీకు తిరిగి ఇచ్చేస్తే అది కాదు. నాకు సంసారంలో ఏ పదార్థం వచ్చి నాకు వద్దు, దివ్యమైన సుఖాలు ఇచ్చిన నాకు వద్దు. మనం ప్రారంభం నచికేత యమాచార్య యొక్క దృష్టాంతం చెప్పుకున్నాం ప్రారంభంలో, కేనోపనిషత్తు కఠోపనిషత్తులలో అక్కడ చెప్పుకున్నామట. అక్కడ ఆ యమాచార్యుడు నచికేతకు ఎన్ని రకాల ప్రలోభాలు ఇచ్చిన, నీకు సంసారాన్ని అత్యంత వైభవాన్ని ఇస్తా, అత్యంత ఐశ్వర్యం ఇస్తా, అత్యంత ధన ఐశ్వర్యం ఇస్తాను, ప్రజా సంతాన్ని ఇస్తాను, పశు పక్షులు ఇస్తాను, అన్ని రకాలుగా నీకు 1000 ఏళ్ళ ఆయుసు కూడా ఇస్తాను, ఎక్కువ రోజులు అనుభవించు అంటే నాకేమొద్దు, నాకేలా మృత్యు యొక్క రహస్యం కదా, పరమాత్మ యొక్క ఆనందానుభూతి నాకు కావాలి, పరమాత్మ యొక్క రహస్యం నాకు కావాలి అని చెప్పి ఎవరు త్యాగం చేశాడో ఆ త్యాగ భావంతో అన్ని ఆయనకు వధించేశాడనమాట. అలాగే ఎప్పుడైతే మనం నిజమైన సంకల్ప భావంతో పరమాత్మే కావాలని చెప్పి కోరుకుంటామో, ఈ పృథివిలో ఉన్నటువంటి అగ్నిలో ఉన్నటువంటి దైవ వాక్కు నీలో ప్రవేశిస్తుంది. అప్పుడు నీలో ఉత్తమ కర్మలు, ఉత్తమ విచారణ నేను చేయిస్తున్నమాట. అలాగే బయటికి ఏం చెప్పినా అలాంటి వాక్యం చెప్తామట. ఏదైతే జరుగుతుందో అదే చెప్తా, ఏది జరగదో అది జరగట్టుగా చెప్తామన్నమాట. అటువంటి శక్తి నీలో ప్రవేశిస్తుంది, ఆ పురుషునిలో ప్రవేశిస్తుంది అని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పబడింది. ఎప్పుడు మనం సంసారంలో విషయాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేస్తామో అప్పుడు పృథివిలో అగ్నిలో ఉండే దైవవాక్కు మనలో ప్రవేశిస్తుంది. ఇది యథార్థమైనటువంటి కథనం అన్నమాట. అందుకే అటువంటి వ్యక్తి, దైవీ వాక్కుతో యుక్తమైన వ్యక్తి, ఆ సాధకుడు ఎవరైతే ఉన్నారో ఏ చెప్తే అది జరిగేస్తున్నమాట. అందుకే ఈ రకంగా पृथ्वी और अग्नि से उस पिता में वह दैवी वाणी का प्रवेश होता है. పిత అంటే ఆ ప్రజాపతి యొక్క దైవీ వాక్, అంటే ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కదా. ఆ పరమాత్మ బ్రహ్మాండ పంచభూత అంతటా వ్యాపించి ఉండేదా, ఆ ప్రత్యేక కణకణంలో వ్యాపించి ఆ పరమాత్మ ఇక్కడ ఆ పృథ్వీలో అగ్ని ఉండే ఆ దైవీ వాక్ అంటే ఆ పరమాత్మ యొక్క వాక్, పరమాత్మ యొక్క శక్తి ఇతనిలో ప్రవేశిస్తుంది. అందుకే उस पिता में वह दैवी वाणी का प्रवेश होता है. दैवी वाणी वही है जिससे पुरुष जो भी बोलता है वह हो जाता है. అంటే ఎందుకంటే ఆ పరమాత్మ అంతటా వ్యాపించినాడు కదా, ఆ పురుషుని మాధ్యంతో అదనగా ఏ చెప్తే జరుగుతుంది, అదొక సాత్వికత అతనిలో ఉత్పన్నమవుతుంది అని చెప్పి విశేషంగా ఇక్కడ చెప్పబడింది. కాబట్టి అలాంటి సంకల్పాలు మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు మనం అన్ని చూసాం సంసారాలు, ఇప్పుడైనా ఈ క్షణం నుంచి అయినా సరే నాకు సంసారంలో ఉండే విషయాన్ని వదిలేసి కేవలం నిష్కామ కర్మతో, కర్తవ్య కర్మలు చేసుకుంటూ కేవలం పరమాత్మ యొక్క కావాలి, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందాలి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూడాలి, నాలో ఉండే ఆత్మ యొక్క స్వరూపాన్ని చూడాలి. మనము నిరంతరంగా సంకల్పం చేస్తూ, నిరంతరంగా మననం చేస్తూ, నిరుధ్యాసం చేస్తూ అలాగా నిరంతరంగా స్తుతించినట్లయితే మనకు అటువంటి శక్తి సామర్థ్యం నీలో ఉత్పన్నమవుతుంది అని ఈ రకంగా ఏ వదతి తత్తద్భవతి, అది అతను జరుగుతుంది, అలాగా అయిపోతుంది అన్నమాట అని ఇక్కడ 18వ మంత్రంలో విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఎప్పుడు సంసారం నుండి విషయాలను వదిలిపెట్టినప్పుడు ఆ దైవీయ వాక్కు నీలో ఉత్పన్నమవుతుంది, దైవీయ శక్తి నీలో ప్రవేశిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ముఖ్యాంశం, ముఖ్య బిందు ఇదనమాట. కామన ఉన్నంత వరకు మనము ఆ పరమాత్మ దగ్గర కాలేము, ఆ పాప విముక్తి కూడా కాలేదు. మనకు సంసారంలో ఉన్నటువంటి విషయాల పట్ల లోకేష్ణ, విత్తేష్ణ, పుట్టేష్ణ పట్ల కామన ఉన్నంత వరకు మనకు ఆ పరమాత్మకు దగ్గర కాలము, ఆ సంసారంలో ఉండే పాపాలతో విముక్తి కలగదు. మనకు విముక్తి పొందలేము అనమాట. ఏదో ఒకటి పాపం కర్మ, సంసారంలో కామన ఉందంటేనా ఆ కామన కోసం నిష్కామ కర్మలు చేస్తూ కూడా, అంటే పరోపకారం చేస్తూ పుణ్యకర్మలు చేస్తూ కూడా పాపం చేస్తాం. ఎందుకంటే ఈ పుణ్యకర్మల్లో కూడా పాపం దాగి ఉందన్నమాట. పుణ్యకర్మల్లో కూడా, ఎందుకంటే ముక్తాత్మకు పుణ్యం వద్దు పాపం వద్దు అని రెండు వదిలేస్తామన్నమాట. పుణ్యం ఉందంటే ఏమొస్తుందంటే మళ్ళా ఆ పుణ్యం యొక్క ఫలం లభిస్తుంది. ఆ ఫలం లభించిన దాన్ని అనుభవించాలి. అనుభవించేటప్పుడు ఆ సుఖాన్ని అనుభవించేటప్పుడు ఇతరుల ప్రాణకు దుఃఖం ఇవ్వకుండా, కష్టం ఇవ్వకుండా మన సుఖాలను అనుభవించలేమంట. మళ్ళీ ఆంశిక రూపంలో ఆ పాపం ఏర్పడుతున్నామంట. అలాగా నిరంతర చక్రం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి నాకు పుణ్యం వద్దు పాపం వద్దు, నాకు సంసార సుఖాలే నాకే వద్దు, నువ్వు ఉత్కృష్టమైన ఏ సుఖం వచ్చినా నాకు ఏమి వద్దు, నాకే పరమాత్మ మోక్షం యొక్క ఆనందం కావాలి, పరమాత్మ ఆనందం కావాలి ఎప్పుడు కోరుకుంటామో అప్పుడు నువ్వు ఏది కోరుకుంటే సంకల్ప మాత్రం చేత
అన్ని సిద్ధిస్తాయి. ఇప్పుడు మన శరీరంతో అనుభవిస్తున్నాం, అక్కడ సంకల్ప మాత్రం చేత అన్ని సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం శరీరంతో అనుభవిస్తున్నాం అంటే ఆ శరీరం అనుభవిస్తుందా? ఆత్మ అనుభూతిని పొందుతుంది. ఆత్మానుభూతి ఉంది కాబట్టి మన సుఖానుభూతిని పొందుతున్నాం. ఒకవేళ అనుకుందాం ఈ శరీరం మూర్ఛావస్థలో పడి ఉంది, అక్కడ శరీరానికి భోగ అన్ని రకాలు ఇచ్చిన అనుభూతి ఆ జ్ఞానం ఉంటుందా? ఏమి ఉండవు. అంటే జ్ఞానం ఎక్కడ? జ్ఞానం అనేది ఆత్మ యొక్క గుణం కాబట్టి ఆత్మని వెళ్ళి అనుభూతిని పొందుతున్నాం. కాబట్టి మనం నిమిత్తంగా శరీరం సాధనం కాబట్టి సాధన రూపం తీసుకుంటూ ఆ సుఖానుభూతిని పొందుతున్నాం. అవన్నీ కూడా సంకల్ప మాత్రం చేత ఎప్పుడైతే పరమాత్మ యొక్క ముక్తి యొక్క ఆనందాన్ని పొందడానికి ఇష్టపడతామో అవన్నీ కూడా సహజంగా సంకల్ప మాత్రం చేత అన్ని అత్యంత ఆనందానుభూతి నీకు కలుగుతుంది. ఇంకా అటువంటి ఆనందానుభూతి పొందిన తర్వాత నువ్వు సంసారంలో ఉండే విషయాల పట్ల లేశ మాత్రం తిరిగి చూడవన్నమాట. అటువంటి శక్తి సామర్థ్యం నీలో ఉత్పన్నమవుతుంది. ఈ ప్రారంభిక లక్షణాలు చెప్తున్నాడు. దాని లోపల ప్రవేశించిన తర్వాత నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. నువ్వు వదిలిపెట్టమని కూడా వదిలిపెట్టవాడు. అంటే అక్కడ నీకు మళ్ళీ అవతారం తీసుకోవాలన్న ఆలోచన కూడా రాదు నీకు. ఇప్పుడు మన చాలా మంది దేవతలు అంతా కూడా అవతారం తీసుకోవచ్చు అని చెప్తాను కదా. ఒకసారి ఆ రకం ఎందుకంటే ఇది మన కర్తవ్యం కాదు, పరమాత్మ యొక్క వ్యవస్థ. పరమాత్మ ఎవరు ఏ పాపాలు చేశారో ఏ పుణ్యకర్మలు చేసినా వాళ్ళ కర్మను కూడా వాళ్ళకి తిరిగి ఇస్తున్నామాట. దీంట్లో నువ్వు నేను చేసేది ఏం లేదన్నమాట. ఎవరి కర్మలకు వాళ్ళు బాధ్యులు. నేను పాపం చేసే వ్యక్తిని ముక్తి తీసుకొచ్చి ముక్తి ఇప్పిస్తా అంటే ఎట్లా ఇప్పిస్తామండి? ఆ కర్మలు అనుభవించాలా? కర్మలు అయిపోయినాక బుద్ధి అది యథార్థం అయిపోతే ఆటోమేటిక్ గా వాడి లైన్లోకి వచ్చేస్తాడు అన్నమాట. కాబట్టి ఇది పరమాత్మ ఒక వ్యవస్థ, నిరంతర వ్యవస్థ కొనసాగుతూ ఉంటుంది. మనం ఒకరిని ఉపదేశించగలుగుతాం, చెప్పగలుగుతాం, అంతవరకే మన కర్తవ్యం. తర్వాత వాడు అలాగే చేయాలని చెప్పి మనం ఏం చేయనీకి లేదన్నమాట. అది పరమాత్ముడు ఏం చేయాలి, మనం ఏం చేయగలుగుతాం, దేవతలు ఏం చేయగలుగుతారు? పరమాత్మ కూడా ఆ మనసులో సంకల్పం చేసేంత ఎందుకు ప్రత్యేక జీవాత్మ స్వతంత్రమైంది. ప్రత్యేక జీవాత్మ స్వతంత్రమైంది కాబట్టి మనసులో సంకల్పం చేసేంత వరకు కూడా మనం ఏం చేయలేం. ఆ సంకల్పం చేసిన తర్వాత మనసులో ఆలోచించిన తర్వాత పరమాత్మ తెలుస్తున్నాడు. ఈ ఆలోచన మీద ఇలా ఉంది కాబట్టి ఈ రకమైన కర్మలు చేస్తే ఈ రకమైన ఫల ప్రాప్తి ఉంటే ఈ రకమైన స్థితి ఉంటుందని చెప్పి. ఎందుకంటే నిరంతరంగా మన మనసు సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటున్నాం. కాబట్టి ఎవరి కర్మలకు వాళ్ళ బాధ్యులు. కాబట్టి ఎప్పుడైతే మనం ముక్తి యొక్క ఆనందాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక ముక్తి వైపు వెళ్ళగలుగుతాం. కానీ ఏమో మనలాగా ఉండే జీవాత్మకి ఇక్కడే కాదు, అక్కడ ముక్తిలో మోక్షంలో అనేక ఆత్మలు, దివ్యమైన ఆత్మలు ఉన్నాయి. ఆత్మ చూస్తే అదొక ప్రపంచం, నువ్వు అక్కడే వెళ్ళిపోతావు అనమాట. కొంతమంది మనం ఇక్కడ సంసారంలో ఉంటున్నా కూడా సాంసారిక క్రియాకలాపం చేస్తున్నామంటే సార్ నేను కూడా పొందడానికి నేను కూడా సమస్త ప్రాణులు ఏవైతే జీవులు ఉన్న దుఃఖాలు అనిపిస్తే నేను కూడా వారికి ముక్తిని ఆ ధర్మార్గం వైపు ఒక విద్యను అందజేస్తానని చెప్పి మనం కోరుకుంటూ మనము ఆ సాంసారిక క్రియాకలాపాలు చేస్తుంటాం. రామాయణంలో మేఘనాథుడు అంటాడు, తన తండ్రి పాపం చేశాను తెలుసు, సీతాపహరణం చేశాను తెలుసు. ఆయన ముక్తికి అధికారి, చాలా శివభక్తుడు, చాలా ఎంతో తపస్సు చేసేవాడు, సామాన్య తపస్సు కాదు, చాలా మహాన్ తపస్సు చేశాడు మేఘనాథుడు. చేసినప్పటికి కూడా ఆయన ఏం చేశాడంటే, నీకు వాళ్ళ అమ్మ చెప్తూ నీకు ఎందుకైనా అధర్మంగా ఉండి నీ నాన్న పక్షులు ఉండి యుద్ధం చేస్తున్నావు, నువ్వు తటస్థంగా ఉండి నీ కర్మ నువ్వు చేసుకో అంటే, లేదమ్మా ఈ సంసారంలో నాకు జన్మించిన తండ్రికి ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా ముక్తి కోసం, నా మోక్షం కొరకు నేను ఇలా చేయడము ఉచితం కాదు ఒక పుత్రుడిగా. కాబట్టి అది అధర్మ పక్షమే, నాకు మోక్షం కలగకపోయినా పర్వాలేదు, నేను ఆ నాన్న పక్షంలో నేను యుద్ధం చేస్తాను, తెలిసి నాకు ముక్తి రాదు, మోక్షం రాదు చెప్పి. కాబట్టి కష్టంలో రక్షించాలి, కానీ నాకు కొంచెం సమయం పడుతుంది, మళ్ళీ తర్వాత ముక్తికి వెళ్తాను అని చెప్పి సంసారం ఏమవుతుందంటే అది కామనా వైపు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం సంసారం నుండి కోరికలు కోరుకున్నప్పుడు ఏమవుతుంది, సాంసారిక విషయాల పట్ల మనకు కామన పడుతుంది. అందుకే అటువంటి విషయాల పట్ల చూడకుండా మనం ఆ పరమాత్మ చూసినట్లయితే అంటే తప్పని కాదు, దోషమని కాదు, విషయం ఎలా ఉంటుంది, సంసారంలో ఉన్నంత సాంసారిక క్రియాకలాపాల పట్లే మనం చూస్తాం, ఉన్నతమైన శిఖరాలు చూడనమాట. అది సహజంగా ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఒక ఏక క్షణం ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక్క సెకండ్ కూడా పరమాత్మను వదిలిపెట్టినైతే ఆ ఛిద్రాన్ని వేసిన ప్రారంభం చూసాం మనం. పంచేంద్రియాలు అవన్నీ ప్రాణంతో సహా అవన్నీ ప్రతిస్పందన పోటీ పడినప్పుడు ఎప్పుడైతే స్వార్థంతో ఆలోచించామో వెంటనే ఆ దోషం ప్రవేశించింది. ఆ దోషం ప్రవేశించి అతని పాపంతో యుక్తం చేసిందని చెప్తున్నాం. అలాగా ఒక క్షణం పరమాత్మను మర్చిపోయినా కూడా మనం సాంసారిక విషయాల్లో దోషాల్లో యుక్తం అవుతాము, అంటే పాపంతో యుక్తం అవుతాం. అంటే మనం పరమాత్మను ఆ దోషం ప్రవేశించినట్లే, కామ క్రోధ లోభ మద మాత్రం ప్రవేశించినట్టే ఆ సంస్కారం అలా ఉండిపోతుంది. ఆ సంస్కారం మనం వెంటాడుతూ ఉంటున్నాడు, మనం పరమాత్మ వైపు తీసుకోలేదు అన్నమాట. సాంసారిక విషయవాసనలు ఏవైతే విషయ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచిస్తూ వాటిని విచారిస్తూ ఉంటాం. కానీ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పి విశేషంగా ఇక్కడ మనం ముందు పాటలు చెప్పుకున్నామట చాందోగ్యోపనిషత్తులో. ఇక్కడ అంత గంభీర్యంగా చెప్పబడింది అన్నమాట.
మనకు పరమాత్మ పట్ల ఒక లక్ష్యం పెట్టుకున్నట్లయితే అయిపోయేంత వరకు అలాగే ఉండాలి. అప్పుడు దివ్యానందాన్ని పొందుతాం. మరి మిగిలిన అన్య ఆత్మల యొక్క పరిస్థితి ఏంటి? అందరు దుఃఖంలో, బాధల్లో ఉన్నారు, అధర్మంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి పరమాత్మ అన్ని వ్యవస్థ ఉంది. కర్మ తప్పు చేసే వ్యక్తికి శిక్ష అనుభవించిన తర్వాత, పాపాలు అనుభవించిన తర్వాత అతనికి ఒక యథార్థ జ్ఞానం కలుగుతుంది. యథార్థ జ్ఞానం అతడు పొందగలుగుతాడు. ప్రత్యేక ఆత్మ, నీలో ఉండే ఆత్మ, పాపాత్మలో ఉండే ఆత్మ, పశు పక్షుల్లో ఉండే ఆత్మ, క్రిమి కీటకాల్లో ఉండే ఆత్మ, అన్ని ఆత్మ సమానము. ఆత్మ అనేది నిత్యమైంది, శాశ్వతమైంది, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమైంది. కాబట్టి సత్య అసత్యం ప్రత్యేక ఆత్మకు తెలుసు. దీంట్లో పాపాత్మ లేదు, పుణ్యాత్మ లేదు, ఆత్మ అన్నట్లు సమానము. కానీ సత్యాస అన్ని తెలుసు. కాబట్టి మనం అవతారం తీసుకొని వాటిని రక్షించాల్సిన అవసరం లేదన్నమాట. కాకపోతే స్వార్థ వస్తు సంసారంలో క్రియాకలాపాలు యుక్తమై ఉన్నాయి కాబట్టి, దోషాలు యుక్తమై ఉన్నాయి కాబట్టి, ఆ దోషాల అనుగుణంగా, కర్మానుగుణంగా, కోరిక అనుగుణంగా మనం పాపాలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాం. సంసారంలో జన్మ తీసుకొని సంసార బంధంలో దుఃఖాలు సుఖాలు అనుభవిస్తూ ఉన్నామట. కానీ ఏ రోజైతే నీకు యథార్థమైన బోధన కలుగుతుందో ఆ రోజు సహజంగా నువ్వే ప్రవృత్తి కలుగుతున్నావు, నువ్వే ముందు కలిగలుగుతాడు. అందుకే ఎప్పుడైతే నీకు సంసార విషయాల పట్ల స్వతంత్రంగా ఎవరు చెప్పినందుకు కాదు, నీకే నేను ఆలోచన కలదు, నాకు దీనికంటే సంసారంలో ఉండే ఆత్మ కంటే సుఖాల కంటే ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆనందం ఆ పరమాత్మ యొక్క ఆనందము, దివ్యమైన ఆనందము, నిత్య శాశ్వతమైన ఆనందము. అటువంటి ఆనందాన్ని పొందాలని స్వాభావికమైన జ్ఞానం, స్వాభావికమైన రుచి ఏర్పడినప్పుడు సహజంగా ఈ దైవీయ వాక్కు నీలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు ఏం చెప్తే అలా జరిగిపోతాడు. అప్పుడు నీ సాన్నిధ్యంలో ఉండేటువంటి, నీ సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో నీ యొక్క ప్రభావం చేత వాళ్ళు కూడా మనసు మారిపోతున్నారు. అలాగే రాముడు వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండే వ్యక్తులని అక్కడ ఒకటి గుప్తా ఘాట్ ఉంది, మొన్న మేము వెళ్ళేసి వచ్చామన్నమాట. అక్కడ ఆయన అంతిమ ప్రాణం దేహత్యాగం చేసేటప్పుడు, మోక్షానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ సరి నదిలో గుప్తా ఘాట్ ఒక నదిలో మునిగి తన శిష్యులతో పాటు అందరు తీసుకెళ్లిపోయాడు అన్నమాట. అంటే ఆ శక్తి ఎవరితో అతను అనుయాయులుగా ఉంటున్నారో వాళ్ళు కూడా అదే విధంగా ధర్మానుష్ఠ కర్మలు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతారు. అంటే ఆ శక్తి సామర్థ్యం వస్తున్నాడు. ఒక గురువు యొక్క ఆధీనంలో ఉంటున్నా, గురువు చెప్పిన విధంగా నడుచుకుంటారు కాబట్టి, వాళ్ళు సత్య మార్గం, ధర్మ మార్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి, ఆ సామర్థ్యం వస్తుంది. ఎందుకంటే గురువు ఆ రకంగా ఉపదేశించాడు కాబట్టి. ఆ రకంగా నువ్వు ఆ రకంగా ఉపకారం చేయవచ్చు. అంతేకాని మనం దీనికోసం విశేషంగా చేయాల్సిన అవసరం లేదు. పరమాత్మ ఎవరికి ఏం చేయాలని ఒక క్షణ మాత్రం చేత వాళ్ళను దోషాంతరం చేయగలుగుతారు, ఏ రకంగా ఆ రకం చేయగలుగుతారు, చేయాలి అనుకుంటున్నాం. కాబట్టి ప్రత్యేక జీవాత్మ స్వతంత్రమైంది కాబట్టి వాళ్ళ కర్మానుగుణంగా కర్మలు చేస్తూ ఉంటుంది. కాబట్టి మన స్వాభావికంగా యథార్థ సత్యాన్ని తెలుసుకొని జ్ఞానం ద్వారా మనలో ఉండే అవిద్య, అజ్ఞానం తొలగించుకొని మన నిష్కామ కర్మలు చేసినట్లయితే, సాంసారిక విషయాల పట్ల విరక్తి చెందినట్లయితే అప్పుడు దైవీ వాక్కు మనలో ప్రవేశిస్తుంది. అప్పుడు మనం ఏది చెప్తే అది జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. అస్తు. నెక్స్ట్ 19వ మంత్రం చూడండి. దివశ్చయేనం ఆదిత్యాచ దైవం మనః ఆవిశతి తద్వై దైవం మనో ఏన ఆనంది ఏవ భవతి అథో న శోచతి. ఇక్కడ చూడు ఎంత, ఇది కూడా అదే విధంగా చెప్పారు. దివశ్చ ఏనం ఆదిత్యాచ దైవం మనః ఆవిశతి అంటే ఇక్కడ దివ అంటే ద్యులోకము, ఆదిత్య అంటే సూర్యుడు. ఈ ద్యులోకము సూర్యుని చేత ఏనం అంటే ఈ పురుషుడు, ఈ ఆత్మ సాధకుడు ఎవరైతే ఉన్నారో ఏనం
దైవం మనః ఆవిశతి. ఇక్కడ అన్నింటిలో ఏదో వర్తం చేసుకోవాలి మనం. పైన చెప్పిన విధంగా ఎవరైతే సాంసారిక విషయాల పట్ల సహజ భావంతో వదిలివేస్తారో అటువంటి వ్యక్తికి ఒకటే చెప్పుకున్నాం, ఆ పృథ్వీతత్వంలో అగ్నితత్వంలో ఉండే దైవీ వాక్ అతనిలో ప్రవేశిస్తుంది. ఇంకేం ప్రవేశిస్తుంది అంటే చెప్తున్నామట, జీవలోకము అది సూర్యునిలో ఉన్నటువంటి దైవీయం అని ఏదైతే ఉందో అది ప్రవేశిస్తుందంట. దివశ్చ ఏనం ఆదిత్యాచ దైవం మనః ఆవిశతి ప్రవేశిస్తుంది. తద్వై దైవం మనో ఏన ఆనంది ఏవ భవతి అథో నా శోచతి. కాబట్టి ఆ దైవీ మనం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, సాత్విక మనం ఎప్పుడైతే కలుగుతుందో అత్యంత ఆనందంగా ఉంటామట, అత్యంత సంతోషంగా ఉండగలుగుతామట. ఎందుకు ఏ కర్మలు చేసినా సంతోషంగా ఆనందంగా ఉండటం కోసం చేస్తూ ఉంటామట, సుఖం కొరకు చేస్తూ ఉంటామట. కాబట్టి ఎప్పుడైతే దైవీ మనం ప్రవేశిస్తుందో అంటే దీవలోకంలో ఉన్నటువంటి సూర్యునిలో ఉన్నటువంటి ఆ దైవీ శక్తి, అంటే అది దైవీ శక్తి గురించి ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ శక్తి అతనిలోకి ప్రవేశిస్తుంది, ఆ సాధకుల్లో ప్రవేశిస్తుంది. అలాగే ఏనా ఆనందీ భవతి, అతను దాని ద్వారా ఆ అత్యంత ఆనందయుక్తుడు అవుతాడంట. ఎప్పుడు నువ్వు సంసారం, అందుకే యోగ శాస్త్రం చెప్పుకున్నావంట, నువ్వు కేవలం సంసారంలో వస్తువులను వదిలేసినాక త్యాగం చేసినట్లయితే ఈ సంసారంలో షోడశ కళ అనేది నాకు శ్లోకాంశం ఉంది. అంటే 16 కళలో ఒక కళకు కూడా సమానం కాదన్నమాట. అని ఈ సంసారంలో సుఖము ఒక లేశం మాత్రమే పనికి రాదన్నమాట. కేవలం త్యాగం చేస్తే వచ్చే సుఖం ఏదైతే ఉందో, కేవలం త్యాగం చేస్తే అంటున్నాను, కేవలం నువ్వు నిజమైన సంఖ్య కేవలం త్యాగం చేసావు, ఇంకా ముందుకు వెళ్ళదు. కేవలం త్యాగం చేస్తే వచ్చే సుఖం అనేది అది ఆ 16 కళలో ఒక కళకు కూడా సమానం కాదు. ఈ సంసారంలో సుఖం ఎంత ఉత్కృష్టమైన సుఖం తీసుకున్నా కూడా కేవలం త్యాగం నాకు వద్దని చెప్పి తీసుకున్నట్లయితే, అది మీకు ఆ శ్లోక చెప్తాను, యోగ శాస్త్రంలో ఉండేది, అది నా షోడశ కళాపి నా అర్హతి, అంటే దానికి కూడా సమానం కాదు. అంటే అంత త్యాగంలో వచ్చే సుఖం అంత ఉంది. ఇంకా మనం నిజంగా పరమాత్మ యొక్క ఆనందం మన మాటలు చెప్పగలుగుతామా? ఇక్కడ కేవలం మనం ఏకాగ్రత యొక్క సుఖాన్ని కూడా అనుభవించలేమండి. కేవలం ఏకాగ్రత వల్ల వచ్చే సుఖాన్ని కూడా మనము అంత విశాలంగా ఉంటుందన్నమాట. ఇంకా పరమాత్మ యొక్క ఆనందం ధారణ ధ్యాన సమాధిలోకి వెళ్తే ఏమవుతుందంటే అది మనము అత్యంత ప్రపంచ బ్రహ్మాండం అంతా విశ్వం అంతా గతివిధి అంతా మనకు తెలిసిపోతుంది అన్నమాట. అంటే అత్యంత విశాలమైన జ్ఞానం మనకు తెలిసింది. ఆ జ్ఞానంతో ఓతప్రోతమైనప్పుడు దివ్యమైన ప్రకాశం, దివ్యమైన ఆభానిలో ప్రవేశిస్తుంది. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఒక అంశీభూత సూర్యుడు ఏదైనా ప్రవేశిస్తుంది, అంతకన్నా పై స్థానంలో ఉన్న గ్రహ నక్షత్రాలు ఏవైతే అవి మనం ప్రకాశిస్తున్నాయి. అదే మన ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే, ఎందుకంటే ఇది మొత్తం మనం ప్రారంభం చెప్పుకున్నాం, ఈ ఆత్మనే సంకల్పం చేసి ఇష్టపడి దాన్ని జాయ రూపంలో పతి రూపంలో రెండు రకాలుగా రెండు శరీరాలు ఉత్పత్తి చేశామని చెప్పి, అంటే బ్రహ్మాండ రూపం పిండి రూపంలో ఈ ఆత్మనే ఈ రకంగా పిండాన్ని తయారు చేసిందండి. అంటే ఇదంతా శరీరం అంతా బ్రహ్మాండం అంతా ఆత్మ స్వరూపమే, ఆ పరమాత్మ స్వరూపమే. ఆత్మతో యుక్తమైన జీవాత్మ కూడా అంత ఓతప్రోతమై ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ స్వరూపమే అన్నమాట. కాబట్టి ఇవన్నీ దాంట్లో ఈ ప్రకాశం చేత ప్రకాశింపబడే దీనికి అంత శక్తి ఉంటే యథార్థమైన స్వరూపం ఎంత ఇంకా ప్రకాశం ఉంటుంది. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రం ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఈ ప్రకాశం ఇంత విశాలంగా ఉన్నట్లయితే ఆ అందరికీ ప్రకాశం ఇచ్చే ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ఎలా ఉంటుంది? నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావంతో యుక్తమైన జీవాత్మ యొక్క ప్రకాశం ఎంత ఉంటుంది? అది మాటలు చెప్పలేమంట. కానీ ఏకాగ్రత యొక్క సుఖాన్ని పొందాలని కూడా అత్యంత ఇదిగా ఉంటుందన్నమాట. మన సామాన్య మాత్రం చేత ఉండే ఏకాగ్రత చేత మనం ఈ సంసారాన్ని ఈ రకంగా మనం ఎంతో ఆనందపడుతూ సంతోషపడుతూ ఇదే జీవితం అనుకుంటున్నామట. అది నిజంగా మనము ధారణ ధ్యాన స్థితికి వెళ్ళినట్లయితే ఆ స్థితి అనేది మనకు అత్యంత ఆనందానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ కేవలము సంసారంలో ఉండే విషయాలను సహజంగా వదిలేస్తే ఏమవుతుందంట, జీవలోకంలో సూర్యునిలో ఉండేటువంటి దైవం మనం ఏదైతే ఉందో ప్రవేశిస్తుంది. ఏనా ఆనందీ భవతి అతడు నా శోచతి, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు శోకపడు, దుఃఖపడు, బాధపడు అన్నమాట, అత్యంత ఆనందంగా ఉంటాడనమాట. అందుకే అతడు నా శోచతి, ఎప్పుడు కూడా ఆలోచించడు, ఎప్పుడు బాధపడు. అందుకే జీవలోకం ఆదిత్యంలో దైవమన్ అనేది వ్యాపిస్తూ ఉందన్నమాట. అంటే పరమాత్మ యొక్క శక్తి వ్యాపించి ఉంది కాబట్టి, వ్యాపిస్తూ ఉన్నది కాబట్టి అందులో అటువంటి ఈ వ్యక్తిలో ఆ దైవీ మనం ప్రవేశిస్తున్నమాట. కాబట్టి ఈ దైవీ మనసును ధారణ చేసి దైవీ మనసును పొంది ఆ వ్యక్తి, ఆ సాధకుడు ఏదైతే ఉన్నదో అత్యంత ఆనందంగా ఉంటాడు, అత్యంత సంతోషంగా ఉంటాడు అనమాట. లేశమత్ దుఃఖం ఉండదు. అది నా శోచిత అని చెప్పి ఇచ్చిందన్నమాట. जीवलोक और आदित्य से इसमें दैव मन का प्रवेश हो जाता है. दैव मन అనేది ప్రవేశిస్తుందన్నమాట. దైవ మన్ సచ్ముచ్ వహీ హే,
దైవీయ మనసు నిజంగా ఏంటంటే జిస్య కేవలం ఆనంది అవుతాయి. ఈ దైవీయ మన మనసులో ఉందో దేవ మనసునే ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి అంటుంటాం అన్నమాట. ఆ దైవీ మనం ఎప్పుడైతే ఉంటుందో అత్యంత ఆనంద స్థితి ఉంటుందన్నమాట. ఆనందాన్ని మా మాటలు చెప్పలేమాట. కవి శోక్ నెహి కర్త అంటే ఎప్పుడు నీళ్ళు శోకం ఉండదు, దుఃఖం ఉండదు అన్నమాట. ఇప్పుడు ఎంత ఆనందం వచ్చినా కూడా ఏమవుతుందంటే మనకు ఒక్కోసారి జరావస్థ వృద్ధావస్థ ఇవన్నీ మనం వెంటాడుతూ ఉంటాయి. మనం ఏదో నిత్యంగా శాశ్వతంగా ఉండమాట, అది వెంటాడుతూనే ఉంటుందన్నమాట. అంత ఆనందంగా ఉండలేమన్నమాట. ఒక భయం అనేది మనసుని వెంటాడుతూ ఉంటుంది. ఆ క్షణకాలం మాత్రం ఆ సుఖం వస్తుంది. కానీ ఎప్పుడు దైవీయం అనేది పడుతుందో అత్యంత ఆనందంగా ఉంటామన్నమాట. ఈ విషయంలో కిరాతార్జునీయంలో ఒక ఆ మహాభారతంలో ఎప్పుడైతే పాండవులు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళినప్పుడు కూడా ఆ వాళ్ళు ఏదో ద్యూతంలో ఓడించి ఏం చేశాడు, ఆ శకుని అలా దుర్యోధనులు అంతా కలిసి మొత్తం ద్యూతంలో ఓడించి వాళ్ళు పాండవులను అరణ్యానికి వాసని 14 ఏళ్ళు వనవాసానికి పంపించేశారు. పంపించిన తర్వాత సరే అప్పుడు రాజ్యానికి కూడా జ్యేష్ఠ భ్రాత ధర్మరాజు యుధిష్ఠిరుడు లేడు కాబట్టి దుర్యోధన పరిపాలిస్తున్నాడు రాజ్యాన్ని. కానీ ఇప్పుడు ఎందుకంటే చాలా మంది వాళ్ళతో ఆకృష్టమై ఉండదన్నమాట. పంచపాండవులతో ధర్మరాజు ఏదైనా ధర్మబద్ధంగా ఉండేవాడు కంటే ఆ న్యాయ పరిపాలన ఉన్నప్పుడు బాగా చేసేవాడు కంటే వాళ్ళంటే కొంచెం ఇదిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళని జయించుకోవాలి, ప్రజలను తన వైపు తిప్పుకోవాలి. కాబట్టి దుర్యోధనుడు ఏం చేశాడు, వాళ్ళు వనవాసంలో 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంత రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడంటే ఎక్కడ ఎలా ఉండాలి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అంటే తన అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ అంటే రాజు గల వైభవాలతో కూడా అన్ని ఐశ్వర్యాలతో యుక్తమే ఉన్నాడట. అది భోగ విలాసాలు యుక్తంగా ఉండొచ్చు కదా, అలా భోగ విలాసాలు అన్ని త్యాగం చేశాడు. తనకుండే వ్యక్తిగత సుఖాన్ని త్యాగం చేసి భోగ విలాసాలు మొత్తం త్యాగం చేసి ఆ రకంగా రాజ్యాన్ని పరిపాలించాడు. మనుస్మృతిలో చెప్పేటువంటి రాజ్య పరిపాలన పద్ధతి ఏదే విధంగా ఉందో ఆ రకంగా పరిపాలించి దేవి దేవతని ఆశ్చర్యపోయినమాట. అంటే దుర్యోధన ఇన్ని గుణాలు ఉన్నాయా, ఇంత సామర్థ్యం ఉందని చెప్పి ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా పంచపాండవులు ఎక్కడో మర్చిపోయారు. ఇంకా పంచపాండవుల మాటే మర్చిపోయారు. అంత రకంగా ప్రజలను ఆకట్టుకున్నాడు. ఆ రకంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఎవరిని ఎక్కడ విద్యా విషయంలో వ్యాపార విషయంలో అంటే ఒక రాజ్యంలో సువ్యవస్థగా రామరాజ్యం ఎలా అంటామో మనం ఏ విధంగా మనం చెప్పుకుంటూ వస్తున్నామో అలాగే రాజ్యాన్ని పరిపాలించే మొదలుపెట్టాడు. ఎవరు చూసినా దుర్యోధనుడు అంటున్నా కానీ పక్కన ఉండే రాజ్యంలో ఉండే వాళ్ళకి రాజులు కూడా ఈయన ఏం చెప్తే చేస్తున్నామట. అంత రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. అలా పరిపాలిస్తూ అతను ఒక వైరాగ్యం వచ్చేసింది. ఎందుకు నేను దీనికోసం ఇంత ఇది చేస్తున్నానని చెప్పి, నాకెందుకు ఇవన్నీ రాజ్యాలు భగవంతుని సాన్నిధ్యంలో ఉంటూ ఆ దైవం అనేది ఏర్పడినప్పుడు నాకు ఇవన్నీ ఏమవుతుందని చెప్పి వైరాగ్యం వచ్చేసి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అనమాట. కానీ విధి విధానం ఉంటుంది కదా, కర్మ ఉంటుంది, ప్రారంభం ఉంటుంది కాబట్టి ఆయన చేయకుండా అన్ని చేస్తున్నప్పుడు కూడా అంత స్తుతింపబడినప్పటికి కూడా ప్రజలతోటి రాజులతోటి అంత చుట్టుపక్కల ఎక్కడో జయ జయకాలం మోగుతుందన్నమాట. చెప్పే దేవి దేవతలు ఆశ్చర్యపోయారు, వాళ్ళతో ఋషి మహర్షులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ రకమైన రాజ్య పరిపాలన ధనము లక్ష్మి రాజ్య విధి విధానం అంతా కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఆ విషయాన్ని అన్ని చేసినప్పటికి కూడా కానీ మనసులో ఒకవైపు లాగుతూ ఉన్నామట. వీళ్ళు 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ధర్మరాజు యుధిష్ఠిరుడు వస్తాడు, పంచపాండవులు వస్తారు, వాళ్ళు అడిగి వదిలిపెట్టదు, మళ్ళీ యుద్ధం చేస్తారు. ఎందుకంటే వాళ్ళంతా సామర్థ్యవంతులే. మళ్ళీ తీసుకెళ్లిపోతే ఒక భయం వెంటాడుతూ ఉన్నారన్నమాట. భయము వెంటాడుతూ ఉన్నామట. అంటే ఆ కామన ఉన్నంతసేపు ఏమవుతుందంటే అది మనకు పీడిస్తూ ఉంటుందన్నమాట. అంటే అంత ఉన్నప్పుడు కూడా మనకు అది మనసు లాగిస్తుంది, భయపెట్టేస్తుంది. అంటే ఈ విషయం ఎలా అంటే సాహిత్యంలో కిరాతార్జునీయంలో ధర్మరాజు యుధిష్ఠిరుడు వనంలో ఉంటూ కూడా దుర్యోధన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నారు, రాజ్యలక్ష్మి ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నదో అంత సంతోషంగా ఉన్నదా, ఆ రాజ్య పరిపాలన బాగా చేస్తున్నాడా అని చెప్పి ఒక కిరాతుడు అనే బ్రహ్మచారిని వేషం వేయించి చూసిరామని చెప్తామాట. ఆయన బ్రహ్మచారి వేషం వేసుకుని అప్పుడు ఇంటింటికి వెళ్ళి భిక్షాన్ని చేస్తూ అక్కడ విద్యార్థి చేస్తూ అక్కడ తిరిగి మొత్తం చూస్తే ఎక్కడ కూడా అన్యాయం అర్థమవుతుంది లేదంట. ఎవరిని ఎక్కడ స్థుతించాలో, సన్మానించాలో, ఎవరిని ఏ రకంగా చేయాలో, ఎవరిని ఏ రకంగా శిక్షించాలో, తప్పు చేసిన వాళ్ళు అది న్యాయబద్ధంగా మనుస్మృతిలో చెప్పిన మనం ధర్మరాజు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా ఆ రకంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే నిరంతర స్థుతింపబడుతున్నాడు. నిరంతరం ఉత్తరోత్తరంగా అతని కీర్తి పరిచయం పెరుగుతూ పోతుంది దుర్యోధనికి. అది చూసి వచ్చి అడవిలో ఉన్నటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడికి ఈ రకంగా చెప్తామాట. ఆ కిరాతుడే గుప్త గూఢాచారి ఆ రకంగా తెలుసుకొని వచ్చి ఈ రకంగా చెప్తాడు, ఆ రకంగా పరిపాలిస్తున్నాడు. అంత చేసినప్పటికి కూడా నువ్వు ఎప్పుడో 14 ఏళ్ళ తర్వాత వస్తానే భయం ఆయన వెంటాడుతూ ఉంది అని చేసినప్పుడు కూడా ఒక మూలన అది లాగుతూ ఉంది అని చెప్పి, కాబట్టి ఏదో ఒకటి ప్రతీకారం చేయకుంటే అది కాదని చెప్పి అప్పుడు ద్రౌపది వీళ్ళందరూ కలిసి ఆయన కొంచెం గట్టిగా పుష్ చేయడం వల్ల మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతుంది అక్కడ ఉండి. తర్వాత మన తిరిగిన విషయం మనం చూసాం అనమాట. అస్తు మొత్తానికి అలా కామనా ఉన్నంత వరకు సంసారంలో మనకు ఏదో ఒకటి బాధ దుఃఖము వెంటాడుతూనే ఉంటాయి.
ఎప్పుడు దైవీ మనసు మనలో వచ్చిందో అంటే అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుందంట. అంటే ఆ పరమాత్మ యొక్క ఆనందం వస్తుంది. చెప్పేదా? క్షణకాలం వరకు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ దైవీ మనసు అతనిలో ప్రవేశించిందన్నమాట. దైవీ మనసు వైరాగ్యం వచ్చేసి నేను వదిలేస్తాను, నాకు అన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయి సన్యాసి దీక్ష సాధన చేసుకుంటాడు. ఆ పరమాత్మ లీనమైపోతాడు, వెళ్ళిపోతాడు. ఇటువంటి ఇతిహాసంలో మనకు పురాణంలో ఎన్నో కథలు చెప్పబడతాయి. చాలా మంది రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే వైరాగ్యం వచ్చేసి అన్ని వదిలేసి రాజ్య పాఠం అంతా వదిలేసి అడవికి వెళ్ళి తపస్సు చేసుకునేవాళ్ళు. అలా ఎంతో మంది ఉన్నారన్నమాట. దానిలో గౌతమ బుద్ధుని గురించి మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అలా చాలా మంది రాజులు మనకి ఇతిహాసం చెప్తుందన్నమాట. దైవీయ వాక్కు మనలో ప్రవేశించినట్లయితే, దైవీ మనసు ధారణ చేసినట్లయితే మనకు అలాంటి స్థితి, ఆ సామర్థ్యం ఉత్పన్నమవుతుంది. అస్తు ఎప్పుడు ఎప్పుడు సంసారాన్ని వదిలివేస్తామో అప్పుడు వస్తుంది. సంసారం పడే కామన ఉందనుకోండి, ఆ దైవీ వాక్కు దైవీ మనసు ప్రవేశించవు. వాటి దూరంగా ఉంటాం. సాంసారిక విషయాల పట్ల మనం వాటిని జయించడం, ఆ పాపాలతో జయించడం సాధ్యం కాదు. సంకల్పం యథార్థంగా ఉన్నట్లయితే తర్వాత, ఎందుకంటే సంకల్పం చేస్తే తర్వాత తదనుగుణంగా కర్మలు చేస్తాం. మనలో సంకల్పమే లేకపోతే ఏమంటే కర్మలు కూడా చేయాలి. అందుకే సంకల్పం ముఖ్యం. అందుకే ఏదైనా ముందు నువ్వు ఆలోచించుకో, విచారించి ఏం చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకోండి, ఒక లక్ష్యం, ఒక గోల్ పెట్టుకో అంటుంటామట. అది ఉంటే తదనుగుణంగా దానికి కావాల్సిన మెటీరియల్, దానికి కావాల్సిన వస్తువులు, పదార్థాలు ఏవైతే ఉన్నాయో తదనుగుణమైనటువంటి కర్మానుష్ఠానం చేస్తాడు, తదనుగుణమైన విచారం చేస్తాడనమాట. సంకల్పం చేత సగం కార్యం మనకు సిద్ధిస్తుంది. అలాగే మనం కూడా ఆ పరమాత్మను పొందాలనే కామన ఉన్నట్లయితే సగం పనులు సహజంగా సిద్ధిస్తాయన్నమాట. సహజంగా నీకు ప్రకృతి, నీకు పంచభూతాలు నీకు సహకరిస్తే, తర్వాత మంత్రం చెప్తున్నామాట, నీకు పంచభూతాలు కూడా చుట్టూ ఉండే మనసులు నీకు సహకరిస్తారు. నీలో సంకల్పం యథార్థంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు నీకు సహాయపడుతుందన్నమాట. దేవతలే నీ దిగి వచ్చేస్తారన్నమాట. అందుకే స్వాధ్యాయాత్ ఇష్ట దేవతాహరం అంతే అని చెప్పి మహర్షి పతంజలి చెప్పారన్నమాట యోగ శాస్త్రంలో. స్వాధ్యాయం చేయడం వలన, అంటే స్వాధ్యాయం అంటే స్వాధ్యాయ యోగమాసీత యోగాత్ స్వాధ్యాయ ఆమనే స్వాధ్యాయ యోగ సంపత్య పరమాత్మ ప్రకాశతే. ఆ స్వాధ్యాయం చేస్తూ అంటే స్వాధ్యాయంలో మనం ఏ చదువుకున్నాం అదే యోగంలో మనం చింతన చేయడము, ఆ యోగం ద్వారా అలసిపోయినప్పుడు మనం స్వాధ్యాయం చేసుకోవడం. స్వాధ్యాయము యోగము, యోగము స్వాధ్యాయం చేత, అలా స్వాధ్యాయ యోగ సంపత్తి చేత కలయిక చేత ఏమవుతుంది? పరమాత్మ ప్రకాశతే, ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా ప్రయత్నం చేసినట్లయితే ఆ దైవీ మనం ఆ రకం ప్రవేశించింది కాబట్టి నీకు పరమాత్మ పట్ల నీకు ఆ రకమైన స్థితి ఉత్పన్నం అవుతున్నమాట. అంటే దేవతలు నీకు ఇష్ట దేవత రమంతి, ఇష్ట దేవతలు నీ దగ్గరికి వచ్చేసి, లేదా ఇష్ట దేవతల కలయిక నీకు జరుగుతుందన్నమాట. ఇష్ట దేవత రమంతి అని చెప్పి స్పష్టంగా చెప్పామాట. ఎప్పుడైతే దైవీ వాకు నీ సంకల్పం జరిగిన వెంటనే అటువంటి వ్యక్తులు నీకు సంబద్ధంలోకి వచ్చేస్తాయి. నీలో ఉండేటువంటి గుణాన్ని, నీలో ఉండేటువంటి విశిష్టమైన కళను నీకు తెలియజేస్తామట. మనలో కళలు ఉన్నాయి, మనలో గుణాలు ఉన్నాయి. కాకపోతే మన సాంసారిక విషయాల్లో ఉండి మనము ఆ అవిద్య అంధకారంలో ఉండి మాలిన్యంతో యుక్తంగా ఉన్నా కాబట్టి మనలో ఉండే గుణాన్ని, మనలో ఉండే కళ మనం చూడలేకుండా పోతున్నాము. మరియు ఒక గురువు యొక్క సాన్నిధ్యం చేత, స్వాధ్యాయం చేత, సత్సంగం చేత, అలాగే ఈశ్వరానుగ్రహం చేత మన అవన్నీ కూడా మనకు సమయానుగుణంగా అవన్నీ వృద్ధి చెందుతాయన్నమాట. ఇప్పుడు ఎన్ని రకమైన క్రియాకలాపాలు చేస్తున్నాము, ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధి, ఆత్మ పరమాత్మ సంబంధి ఇటువంటి అధ్యయనం చేస్తున్నామంటే ఎన్నో జన్మ పుణ్య సంస్కారం మనలో ప్రబలంగా ఉంది కాబట్టి ఇటువంటి విషయాలు వింటున్నాం. ఇదిలో ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మనం చాలా మంది ఎన్నో ఎటువైపు పరిగెడుతున్నామట. డబ్బు వెనక పరిగెడుతున్నాం, సాంసారిక విషయాల పట్ల పరిగెడుతున్నాం. అయినప్పటికీ సంసారంలో ఉంటూ కూడా ఇటువంటి మనం విషయాల పట్ల దృష్టి చూపుతున్నాం అంటే ఆ సంస్కారం ఎక్కడో ఉంది. ఉన్నప్పటికీ కూడా అంత యుక్తమై ఉన్నాం కాబట్టి మనం అంత ఇంకా ముందు ప్రవేశించలేదు. ఏదో మనమైతే సంకల్పం ద్వారా వీటిని దూరం చేసుకోవాలని సంకల్పం చేసే ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్ గా ప్రకృతి మనకు సహకరిస్తుంది, చుట్టుపక్కల ఉండే వాళ్ళు మనకు సహకరిస్తారు, నిన్ను ముందుకు తీసుకెళ్తే, ముందుకు లాక్కెళ్తాను. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే సంకల్పం చేత 100 అడుగులు మనం ముందుకు వచ్చి దేవతలు వచ్చి లాక్కెళ్తారు అన్నమాట. ఎందుకు ముక్తాత్మ దివ్యాత్మ మొత్తం తిరుగుతూ ఉండదన్నమాట. అది సంకల్ప శరం లేదు మనకు, మన చుట్టూ మనం చేసే క్రియాకలాపాన్ని మనం ప్రతిదీ కూడా వెనకమ్మడే అది తెలుస్తూ ఉందన్నమాట, సంచరిస్తూ ఉండదన్నమాట. ఇక్కడ అంతా కూడా దివ్యమైన ఆత్మలు ఉన్నాయన్నమాట. అవి శుద్ధంగా పవిత్రంగా ఉన్నామంట. ఇదంతా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ప్రపంచం అనేది వాళ్ళ దృష్టిలో లేదన్నమాట. మన దృష్టిలో ప్రపంచం సంసారం కేవలం భోగాపవర్గాలకు దృశ్యం. భోగాలను ఎవరైతే అనుభవిస్తున్నారో, మోక్షం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తే వారి కోసం దృశ్య జగత్తు ఉంటుంది. ముక్తాత్మకి ఇదంతా శూన్యం, ఏం లేదు, ఇదంతా తిరుగుతూ ఉండదన్నమాట. ప్రత్యేక జీవాత్మ ఏం చేస్తున్నా, క్రియాకలాపాలు చేస్తున్నామో తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రకమైన మనము ఆ రకమైన దివ్య దేవతను తిరుగుతూ ఉన్నది, సంచరిస్తూ ఉన్న భావించి మనం పరమాత్మను పొందాలి అనే భావంతో మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ దైవీ వాక్కు, దైవీయ మనస్సు అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనకు అత్యంత ఆనందం కలుగుతుంది. ఆనంది ఏవ భవతి అతో నా శోచతి. ఎప్పుడు కూడా దుఃఖము, శోకము, బాధ, పీడ అంటూ ఏమి ఉండవని చెప్పి ఈ 19వ మంత్రంలో కూడా మనకు విశేషంగా చెప్పబడింది. అస్తు.
తర్వాత 20వ మంత్రం చూడండి. ఇది కూడా ఇంకా ఎటువంటి మనం ఏర్పడుతుంది అది కూడా చెప్తున్నమాట. ఇప్పుడు మనం వాక్ చెప్పుకున్న, దైవ మనసు చెప్పుకున్నాం. ఎందుకంటే వాక్ ద్వారా, మనసు ద్వారా, ప్రాణం ద్వారా ఈ శరీరం ఏర్పడింది చెప్పుకున్నాం. ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ప్రాణం ఏర్పడింది, మనిషి శరీరం ఎలా ఏర్పడిందంటే మనం దీని ద్వారా ఏర్పడింది చెప్పుకున్నామాట. మనిషి యొక్క రచన వాక్ ద్వారా, ప్రాణం ద్వారా ఏర్పడింది. అందుకే మనకు ఆ పృథివిలో, అగ్నిలో దైవ వాక్ ఉంది, ప్రవేశించింది, సమాహితమై ఉంది. అలాగే ద్విలోకంలో, అలాగే సూర్యునిలో దైవీ మనసు ఉందని చెప్పుకున్నాం. అవి ప్రవేశిస్తాయని చెప్పుకున్నాం. మూడోది ప్రాణంతో వాక్, మనసు, ప్రాణం, వీటి ద్వారా మనిషి యొక్క సృష్టి రచించబడింది కాబట్టి ప్రాణ విషయంలో చెప్తుంది అనమాట. చూడండి 20వ మంత్రము. అద్భ్యశ్చ ఏనం చంద్రమసశ్చ దైవః ప్రాణః ఆవిశతి. దైవః ప్రాణః ఆవిశతి. స వై దైవః ప్రాణో యః సంచరన్ అసంచరన్ చ న వ్యథతే అతో న రిష్యతి స ఏవం విత్ సర్వేషాం భూతానాం ఆత్మా భవతి. యథా ఏష దేవత ఏవ స యథా ఏతాం దేవతాం సర్వాణి భూతాని అవంతి. సర్వాణి భూతాని అవంతి. ఏవం విధం సర్వాణి భూతాని అవంతి. ఏవం విధం సర్వాణి భూతాని అవంతి అంటే రక్షించబడతాయి అన్నమాట. యదు కించ ఇమాహ ప్రజాః శోచంతి అమా ఏవ అసాం తద్భవతి. పుణ్యమేవ అముం గచ్చతి నాహ వై దేవాన్ పాపం గచ్చతి. పుణ్యం ఏవ అముం గచ్చతి, పుణ్యలోకాన్ని వీళ్ళు పొందగలుగుతారు. నాహ వై దేవాన్ పాపం గచ్చతి, దేవతలు కూడా పాపం వైపు వెళ్ళరు అన్నట్టుగా ఇక్కడ ఈ విషయాన్ని చెప్పబడింది అన్నమాట. అంటే అద్భ్య చంద్రమసః అంటే జలం, అద్భ్య అంటే జలం అన్నమాట, జల మహాభూతం. చంద్రమా అంటే చంద్రుడు. ఇక్కడ జలము చేత, చంద్రమా చేత ఏనం చంద్రమసః దైవీయ ప్రాణం ఆవిశతి, దైవీయ ప్రాణాలు ప్రవేశించబడతాయి. అద్భ్యశ్చ చంద్రమశ్చ ఏనం దైవః ప్రాణః ఆవిశతి. దైవీయ ప్రాణం అతనిలో ప్రవేశిస్తుందంట. ఏంటి? దైవః ప్రాణః ఆవిశతి అంటే పరమాత్మ యొక్క శక్తి అతనిలో ప్రవేశిస్తున్నాడు. దైవః ప్రాణః ఆవిశతి. స వై దేవః ప్రాణో, స వై దేవః ప్రాణః ఎందుకంటే అది దైవీయ ప్రాణం అన్నమాట. యః సంచరన్ అసంచరంచ అంటే అది ఆ ప్రాణం గతిశీలంగా ఉంటూ, అంటే గతిశీలంగా ఉంటూ లేకుండా ఉన్నప్పుడు కూడా అది స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ప్రాణం ఇదంతా గతిశీలంగా ఉంటుంది, ఒకసారి అవరుద్ధంగా కూడా ఉంటుంది అన్నమాట. అలా ఉంటూ కూడా అంటే నిరంతరంగా గతిశీలంగా ఉంటూ మామూలుగా స్థిరత్వంలో ఉంటూ కూడా అది ఎటువంటి తకావటి కూడా అలసట ఉంటుంది అన్నమాట. నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అది ఎందుకు అలసట ఉండదు, ఎందుకు చెప్పంటే అన్ని ఇంద్రియాలను పోల్చుకున్నప్పుడు మనకు ప్రాణం శ్రేష్టమని చెప్పుకున్నాం. ఇంద్రియాలు శ్రేష్టమైనటువంటి ప్రాణం శ్రేష్టమని చెప్పి ప్రతిస్పర్ధ రూపంలో మనకు ముందు కథాంశం చెప్పుకున్నామట. కానీ ఏదైతే ఉన్నప్పుడు మనం ఉంటున్నామో, ఏదైతే మనం లేకుండా ఉండటం లేదో అదే మనలో శ్రేష్టమని చెప్పుకున్నాం. కాబట్టి ఇంద్రియాలు వెళ్ళి చూసి వచ్చాయన్నమాట. ముందుగా చక్షుంద్రియం వెళ్ళిపోయింది, శ్రోత్రేంద్రియం వెళ్ళిపోయింది, వాగింద్రియం వెళ్ళిపోయింది. అన్ని వెళ్ళిపోయినా కూడా మిగతా ఇంద్రియాలతో సహా ఒక్కటి వెళ్ళిపోయినప్పుడు కూడా మిగతా ఇంద్రియాలు సహజంగా ఆనందంగా ఉంటున్నాయి అన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రాణం వెళ్ళిపోయినా ఇవన్నీ శుష్కించిపోయి ఎండిపోయాయి అన్నమాట. ఆ రకంగా ఇవన్నీ చక్షుంద్రియం నిరంతరంగా చూస్తూ అలసిపోతుంది, శ్రోత్రేంద్రియం నిరంతరంగా వింటూ కూడా అలసిపోతున్నాడు, వాగింద్రియం కూడా నిరంతరంగా మాట్లాడుతూ అలసిపోతున్నాడు. అలసట వస్తుందో ఖచ్చితంగా. కానీ ప్రాణానికి ప్రాణం వాయువు ఏదైతే ఉందో, ప్రాణశక్తి అవుతుందో దానికి అలసట ఉండదు, నిరంతరం కొనసాగుతూ ఉంటుందన్నమాట. రాత్రి పడుకున్నప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ దైవీయ ప్రాణం చెప్పుకున్నాడు. నిరంతరంగా అది ఎటువంటి బాధకు లోను కాదు, ఎటువంటి ఆగపడం అనేది, అలసిపోవడం అనేది ఉంటూ ఏది ఉండదు అనమాట. అందుకే సావై దేవః ప్రాణో యా సంచరన్ అసంచరంచ నా వ్యతతే, అది ఎప్పుడు కూడా వ్యతతే అంటే ఇక్కడ ఎటువంటి బాధ కానీ ఎటువంటి దుఃఖానికి కానీ లోపడదు అనమాట. అంటే నిరంతరంగా ఒకే విధంగా ఉంటుంది. సంచరిస్తూ కూడా సంచరించకుండా ఉండినప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఎటువంటి బాధకు లోను కాదు, ఎటువంటి పీడకు లోను కాదు. అతో నా దిశ్యతి ఎందుకు నష్టం కదా, ఎప్పుడు అది నష్టం కదనమాట. అంటే ఎప్పుడు క్షీణించదన్నమాట. ఆ ప్రాణవాయువు ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది. స ఏవం విత్, ఈ ప్రాణం యొక్క స్వరూపాన్ని దగ్గర తెలుసుకుంటూ సర్వేషాం భూతానాం ఆత్మ
భవతి. ఈ రకంగా ఆ ప్రాణి యొక్క శక్తిని ఎవరు తెలుసుకుంటుందో సర్వేషాం భూతానం ఆత్మ భవతి. అంటే ఈ ప్రాణి సమస్త భూతాలతోటి సమస్త అవయవాలతో యుక్తమై ఉండి ఆత్మగా భావిస్తున్నారు, తనలో ఒక భాగంగా భావిస్తున్నమాట. ఏవం విత్ సర్వేషాం భూతానం ఆత్మ భవతి. ఎలాగంటే యథా ఏషా దేవత ఏవం స, ఈ ప్రాణ దేవత ఏదైతే ఉందో ఏవం సహ, ఈ రకంగా ఆ ప్రాణ దేవత యొక్క విషయాన్ని మనం తెలుసుకొని, అంటే ప్రాణం నిరంతరం కొనసాగుతుంటుంది, సమస్త భూతాల్లో వ్యాపించి ఉంటుంది, ప్రాణం ఉన్నంత వరకు సమస్త ఇంద్రియము నిరంతరంగా గతిశీలంగా ఉంటుంది అని భావిస్తూ తెలుసుకుంటూ రహస్యాన్ని సర్వేషాం భూతాన ఆత్మ భవతి. యథా ఏషా దేవత ఏవం సహ యథా ఏతాం దేవతాం సర్వాణి భూతాని అవంతి. కాబట్టి ఈ రకంగా ఆ ప్రాణం అంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. సర్వాణి భూతాని అవంతి, అందుకే అన్ని భూతాలు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాల యొక్క తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆత్మతత్వాన్ని, ప్రాణతత్వాన్ని, జీవాత్మతత్వాన్ని రక్షిస్తూ ఉంటాయి. అందుకే ఏవం స యథా ఏతాం దేవత అంటే ప్రాణరూపి దేవతను, స యథా ఏతాం దేవతాం సర్వాణి భూతాన్ని అవంతి. ఏవం విధం సర్వాణి భూతాన్ని అవన్నీ రకమైన ఆత్మను అన్ని రకాలుగా చుట్టుపక్కల ఉండే ఆత్మతత్వాన్ని అండ్ ప్రాణతత్వాన్ని అంటే పంచభూతాలు అవన్నీ రక్షిస్తూ ఉంటాయి, రక్షణ కవచం లాగా ఉంటాయి. ఈ శరీరంతో యుక్తమై ఉంది కాబట్టి ఈ ప్రాంతం రక్షింపబడుతుందా? ఈ శరీరం యొక్క కలయిక లేకపోతే ప్రాంతత్వం ఉంటుందా? శరీరము ప్రాంతత్వం ఉండటానికి ఆధారం అన్నమాట. అంటే ఒకదానికి కొట్టి ఆధారపడి ఉన్నాడు. ఆత్మ ఉంది, శరీరం ఉంది, శరీరం ఉంది కొట్టి ఆత్మని. కానీ ఈ సంసారంలోకి వచ్చామంటే ఈ ప్రాంతత్వం ఉంటానికి ఆధారం శరీరం అన్నమాట. శరీరం అనుకూలంగా ఉన్నంత వరకు ఇది ఉంటుంది అన్నమాట. అస్తు ఒకదానికి కూడా పూరకాలు అయినప్పటికీ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి. అంటే భోగాల కోసం, ముక్తి కోసం, మోక్షం కోసం, భోగాపోరగాల కోసము ఈ ఆధారభూతంగా ఉంటుంది కాబట్టి అందుకే సర్వాణి భూతాన్ని అవంతి. ఏవం విధం సర్వాణి భూతాన్ని అవంతి అని చెప్పి అదే విషయాన్ని చెప్పుకున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. యదు కించ ఇమాహ ప్రజాహ శోచంతి. అలాగే ఇక సమస్త ప్రాణదేవత రక్షించడంలో ఇవన్నీ సమూహాత్మకంగా ఉండి రక్షిస్తాయని చెప్పుకున్నాం. బట్ ఈ భూతాల యుక్త రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో అవన్నీ కూడా వాటిని రక్షించడంలో, అంటే ఎప్పుడైతే ఆత్మ తన స్వరూపాన్ని చూస్తుందో, అంటే మనం స్వరూపం ఎప్పుడు చూడగలుగుతామో సమస్త ఇంద్రియాలని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం ఎన్నికెళ్ళిపోతాయి. అంటే ఇంకా తన స్వరూపాన్ని చూశా అని చెప్పి ముందుకు ఏ దోషం ముందుకు ప్రవేశించదన్నమాట. మనము ఆత్మస్వరూపాన్ని చూడనంత వరకే మనకు దోషాలు మనం వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు వస్తుంది? యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్తుంది కదా. చిత్తంలో ఉండే వృత్తులను, ఆలోచనలు మొత్తం నిరుద్ధం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అప్పుడు ఆత్మ తన స్వరూపంలో లీనమవుతుంది అన్నమాట. అంటే మనసు అనేది తన స్వరూపం లీనమవుతుంది. ఇప్పుడు మనసులో ఉండేటువంటి వికృతులను మనం నష్టం చేసినప్పుడు మనసు తన ఆత్మలో లీనమవుతుంది, తన స్వరూపం లీనమవుతుంది. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం చెప్పిన ఆ స్వరూపం యొక్క అవస్థను చూసినప్పుడు మిగతా ఇంద్రియాలకు ముందుగా సాహసం చేయమాట. అంటే సహజంగా ఎన్నికెళ్ళిపోతాయి అన్నమాట. తన స్వరూపం చూశానే అని చెప్పి అవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి. అంటే అతని ఎటువంటి దోషంతో యుక్తం పాపంతో యుక్తం చేయవు. యదు కించ ఇమాహ ప్రజాహ శోచంతి. ఇక్కడ ఏమంటున్నా అంటే అస్తు ఇక్కడ చూడండి. యదు కించ ఇమాహ ప్రజాహ శోచంతి ఏవం ఆసాం తద్భవతి. అంటే ఎవరైతే శోకంతో దుఃఖంతో బాధపడుతూ ఉంటారో ఆ శోకంతో యుక్తమైన వ్యక్తి అవుతుండదో వాటితో యుక్తమే ఉంటారు. అంటే ఇంకా శోకపడుతున్న ఎక్కడో ఈ సంసారంలో భయమో ఇవన్నీ మనకు అతనిలో ఇంకా ఏదో కామన ఉంది కాబట్టి భయం ఉంటుంది. ఎంతో నీళ్ళు మనసులో కామన ఉంటుందో ఆ భయం అనేది నేను వెంటాడుతూ ఉంటున్నమాట. అవి ఉన్నాయి కాబట్టి అంతవరకు నీకు శోకం నేను వెంటాడుతూ ఉంటున్నమాట. కానీ శోకం ఉన్నప్పటికి కూడా ఎప్పుడైతే నువ్వు ఆత్మతో తెలుసుకోవాలనుకున్నావో అది కర్మబంధం ఉన్నంత వరకు నీకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాంతత్వం తెలుసుకోవాలని పూర్తి లీనమైనప్పుడు ఏమవుతుందంటే అతడు ఆ శోకజనితమైన దుఃఖం ఉన్నప్పటికీ కూడా దుఃఖం ఉంటుంది అంటున్నా అంటే కొన్ని ప్రారంభ కర్మలో కూడా దుఃఖం ఉంటుందన్నమాట.
ఎందుకంటే ఆ కర్మ నశించాలి కదా. ఆ కర్మ నశించేందుకు ఆ దుఃఖం అతను వెంటాడుతూ ఉంటున్నాడు. ఉన్నప్పటికీ కూడా దుఃఖము, ఆ దుఃఖ భోగం అనుభవిస్తూ అతను పుణ్యలోకంతోనే పుణ్యమేవ అముం గచ్చతి అంటే పుణ్యలోకాన్ని అతను పొందగలుగుతాడు. అలాగే తర్వాత దుఃఖంతో యుక్తమై ఉంటుంది కదా, దుఃఖాన్ని ఎంతవరకు అయితే ఉంటుందో అది దుఃఖానుభూతిని పొందుతూ ఉంటాడు. తర్వాత ప్రాణం యొక్క యథార్థ స్వరూపం తెలుసుకున్నాడు కాబట్టి అతను మళ్ళీ పాపరూప కర్మలు చేయమాట నిష్కామ కర్మలతో చేస్తూ ఉన్నాడు కాబట్టి అతడు పుణ్యం ఏవ అముం గచ్చతి పుణ్యలోకాన్ని పొందగలుగుతామట. నా హా వై దేవాన్ పాపం గచ్చతి ఎందుకంటే ఆ దివ్యత్వాన్ని దైవీయ మనసుతో యుక్తమైనప్పుడు దైవీయ ప్రాణంతో యుక్తమైనప్పుడు ఆ పాపయుక్తమైన కర్మలు అతనికి యుక్తం కావంటే వాటితో యుక్తం కాడు. ఆయన దుఃఖపడుతున్నా అంటే చాలా మంది సాధకులు ఈ జీవితాంతం తపస్సు చేశాడంటే అతను ఆయన రోగంతో బాధపడుతున్నాడు, జబ్బుతో బాధపడి చనిపోయాడు. ఇంత పుణ్యాత్మకత ఎలా జరిగిపోయింది. రమణ మహర్షి విషయంలో అంటే చాలా దుఃఖంతో బాధపడి ఆయన శరం త్యాగం చేశాడు అనమాట. శరం అంతా అనుకూలించేది కాదు. అంటే కొన్ని గతంలో చేసిన ప్రారంభ కర్మలు ఉంటాయి. ఈ జన్మలో వర్తమాన పురుషాన్ని చేసి దైవీ మనసు సంపాదించుకున్నాడు, దైవ వాకును సంపాదించుకున్నాడు రమణ మహర్షి విషయం చెప్తున్నాను. అలాగా చాలా మంది మహాపురుషులు ఉన్నారు మీకు ఎందుకంటే ప్రసిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ విషయం తీసుకున్నాను. అలాగా ఉన్నప్పుడు కూడా ప్రారంభకం దుఃఖాన్ని ఇస్తున్నాయి అతనికి. దుఃఖాన్ని ఇస్తున్నా కూడా ఆ దుఃఖంలో నాకు దుఃఖం బాధపడ్డా అంటే దుఃఖం ఆ శరం యొక్క ధర్మం కాబట్టి అది ప్రభావం చూపుతుంది ఆ వ్యక్తి మీద, ఆ ఆత్మలో కష్టం చూపిస్తుంది. అయినప్పటికీ కూడా అతను పాపరూప కర్మలు చేయడం అనమాట. పుణ్యమే అముం గచ్చంది పుణ్యలోకాన్ని పొందాలని పుణ్యతత్వాన్ని పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు. నాహా వై దేవాన్ని పాపం గచ్చి దివ్యత్వాన్ని పొందిన దైవీయ ప్రాన్ని పొందిన తర్వాత పాపం వైపు వెళ్ళదు. కాబట్టి అలాగా సాధకులకు కూడా ఒక్కోసారి ఆ కర్మబద్ధ ఈ జీవనం తెగిపోతుందన్నమాట. మాకు చెప్పిన గురుగారు స్వామి సత్యపతి మహారాజ్ ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే చిన్నప్పటి నుంచి బాల్యావస్థ నుంచే అతను యోగ సాధనలో సహజంగా కూర్చునేవాడు అనమాట. అలాగా తర్వాత ఎక్కడ పోయినా పని చేసుకుంటూ ఆయన మామూలుగా సామాన్యంగా ఒక మేపుతూ ఉండేవాడు అనమాట. అటువంటి వ్యక్తి ఎప్పుడు అక్కడ మేకలను వదిలేసి అక్కడ వాటిని మేపుతూ ఆవులు కూడా మేపేవాడు అనమాట. అలా మేపుతూ కూర్చొని ఎక్కడ పడితే అక్కడ అడవుల్లో కొండల్లో కూర్చొని తపస్సు చేసేవామాట. అప్పుడు ఒక అనుభూతి కలిగిందన్నమాట. కలిగిన తర్వాత ఆయన మన గురుకులాలకు వెళ్ళి విద్యాధ్యయనం చేసేసి యథార్థంగా ఒక విధి విధానం వైదిక వాంగ్మయ ప్రకారంగా ఋషి ప్రణాళిక ఏదైతే ఉందో అవి చదువుకుని నిరంతరం తపస్సు చేసేవాడు. బాగా సన్యాస దీక్ష తర్వాత చాలా ప్రచారం చేసేవాడు. ఇప్పుడు ఆయన అన్యాయులు ఆయన యొక్క సంస్థ గుజరాత్ లో నేను చెప్తూ ఉంటాను. మా ఆచార్యులు చాలా మంది ఆయన యొక్క శిష్యులు చాలా మంది ఉన్నప్పుడు 100 మంది అనుయాయులు ఉన్నారన్నమాట. ఇప్పుడు అక్కడ ఇంకా ఇదంతా కొనసాగుతుంది ఆయన పేరుతోటి. తో అక్కడ ఆయన అంతిమ సమయం వరకు చాలా బాధపడ్డాడనమాట శారీరకంగా. అని కొన్ని ప్రారంభకాలు కానీ నిరంతరంగా ఏం చెప్పినా కూడా ఆయన ఉపన్యాసం ఇప్పుడు మీ టీవీలో స్వామి సత్యపతిజీ అని మీరు వానప్రస్థ సాధక ఆశ్రమం కొడితే మీకు వచ్చేస్తుందన్నమాట. ఆయన ఎంత కష్టంలో ఉన్న బాధలను ఎప్పటికీ ఒకటి ఉపయోగం. నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా 100 పనులు చేసినా కూడా బాబా రామదేవుడు ఒకసారి అక్కడికి వచ్చావాట. వచ్చేసి నమస్కరించుకోవడానికి వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు నువ్వు ఎన్నెన్ని అని చేసే నువ్వు చాలా ఉత్తమ పనులు చేస్తున్నావు, సమాజంలో మంచి శ్రేష్ఠ పనులు చేస్తున్నావు. ఎన్ని పనులు చేసినా కూడా ఒక సమయం పరమాత్మ కేటాయించాలి. నీకంటూ ఒక సమయం పరమాత్మను ఎప్పుడు వదిలిపెట్టకూడదు. పరమాత్మ వదిలిపెట్టావా నీలో దోషాన్ని ప్రవేశిస్తాయి, నువ్వు పరమాత్మకు దూరం అయిపోతావు. నీ ఆ అమూల్యమైన జీవితం ఏదో త్యాగం చేసావో ఆ అమూల్య జన్మను నిరంతరం చేసుకుంటావు. అంటే ఇక్కడ తాత్పర్యం అంటే పరోపకారం జరుగుతుంది అంటే నీ ఆ శక్తి సామర్థ్యం మోక్షాన్ని పరమాత్మ పొందగలుగుతావు. అది ముందు పొందు. కాబట్టి ఇవన్నీ చేయకూడదని కాదు, ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు పరమాత్మ వదిలిపెట్టు. పరమాత్మకు అందుకే ఆ సహస్రం విహాయ అంతిమ ఒక కోటిం త్యక్త్వా హరిం భజత్ అని చెప్పి ఒక వేదమంత్రం ఉన్నమాట. శతం విహాయ భోక్తవ్యం, సహస్రం విహాయ స్నాతవ్యం, దశ సహస్ర విహాయ దాతవ్యం, కోటిం త్యక్త్వా హరిం భజత్. ఎన్ని పనులు ఉన్నా కూడా ఇవన్నీ జీవితాంతం శరీరం ఉంటే ఏదో కర్మ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు జీవితాంతం మనకి పని చేయాల్సిందే ఖచ్చితంగా. శరీరం కూడా ఇచ్చింది పరమాత్మ, కర్మ చేయడం కొద్దిగా. కర్మ చేస్తూ మనం సంతోషంగా సుఖంగా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం, కర్మ చేయకుండా ఉండలేమంట. కాబట్టి కర్మ ఏదో చేయాలి, నిరంతర కర్మలు ఉంటాయి. కాబట్టి మనం ఎన్ని పనులు ఉన్నప్పుడు జీవితాంతం ఉండే పనులే కాబట్టి ఎన్ని ఉన్నా కూడా కోటిం త్యక్త్వా హరిం భజేత అంట. కోటి పనులు ఉన్నా కూడా ముందు హరిభజన చేసుకోవాలి. అంటే ఆ పరమాత్మకి ఇచ్చే సమయం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మహాభారతంలో మనకి ఇతిహాసం చెప్తున్నాడు, రామాయణంలో కూడా వాళ్ళు యుద్ధకాలంలో ఒకరికి ప్రాణం తెగించి వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నామట. సంధ్యా సమయం వేసరికి సంధ్య అందరూ వాళ్ళ శిబిరాలకు వెళ్ళి సూర్యాస్తం అవుతుందంటే వెంటనే వాళ్ళు ఆపేసి యుద్ధం ఆపేసి వాళ్ళ శిబిరాలకు వెళ్ళి తపస్సు చేస్తున్నారు, సంధ్యావనం చేసుకుంటారు. అని ఎంత దైవీయ కర్మకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చూడండి. ఇవన్నీ మనం మర్చిపోయాం. అంత కోపావేశంలో ఉంటూ ఒకరి చంపుకునే సందర్భంలో కూడా వాళ్ళు ఆ తత్వం కోసం ఖచ్చితంగా అనివార్య కర్మని చెప్పి చేస్తున్నా అంటే ఎంత మహత్వం చెప్పారా దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట.
కాబట్టి కోటిని త్యక్త్వా హరి భజతి చెప్పామాట. కాబట్టి ఇక్కడ వేద మంత్రానుసారంగా మనం కూడా ఎన్ని పనులున్నా కూడా ఆయన అదే విధంగా ఉపదేశించాడు. నువ్వు ఎన్ని పనులున్నా ఆ కర్మ కూడా వదిలిపెట్టాలి, అలా చేసుకుని ఉపదేశించాడు. అలా ఎవరు వెళ్ళినా కూడా ఆ కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆ స్వామి గారు ఆయన అందరికీ ఎప్పుడు ఈశ్వర ప్రణిధానం చేస్తూ ఉండాలి, ఈశ్వర ప్రణిధానం చేస్తూ నిరంతరం నీ మనసులో ఆ ఏ పని చేసినా, ఏ క్రియాకలాపాలు చేసినా కూడా ఆ పరమాత్మని వెలుగుతూ ఉండాలి. పరమాత్మ యొక్క సాన్నిధ్యం ఎప్పుడు ఆ పరమాత్మ నా వెంట ఉన్నాడు, పరమాత్మను చూస్తూ ఉన్నాడు భావంతో ఓటుపడుతున్నట్లయితే నీకు ఆ దైవీ శక్తి, దైవీ వాక్కు, ఆ దైవీ ప్రాణిలో ప్రవేశిస్తుంది. నీకు చుట్టుపక్కల ఉండే ప్రకృతికి చెప్పిన విధంగా సర్వాణి భూతాన్ని అవంతి సమస్త ప్రాణులు, సమస్త జీవులు నీకు రక్షణ కవచం లాగా ఉండి నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. స్వాగతం లాగా నీకు స్వాగతం చెప్పి ఆ సమస్త దేవతలు కూడా నిన్ను ముందు తీసుకెళ్తారు. ఆ దైవీయ మనసును, దైవీయ వాక్కును, దైవీయ ప్రాణాన్ని మనం ప్రవేశింపజేసుకోవాలి అనేది మనకు స్పష్టంగా ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. అటువంటి వ్యక్తి పాపంతో యుక్తుడు కాడు, పుణ్యమేవ కర్మలు చేస్తూ పుణ్యకర్మల ద్వారా ముందుకు వెళ్తూ ఉంటామంట. ఇంకా ఒకవేళ ఆ కర్మ ప్రారంభానుసరిగా సరే ఉన్నప్పుడు కూడా వాళ్ళు దివ్యమైన ఉత్తమైన జన్మ తీసుకుని ఆ జన్మలో మంచి ఉత్తమ కర్మలు చేస్తూ పరోపకారం చేస్తూ ఆ మోక్షను పొందగలుగుతారు అన్నమాట. మోక్షను పొందే వ్యక్తి పరోపకారం చేయడం కాదు, అటువంటి వ్యక్తి ఎక్కువ చేయగలుగుతారు అన్నమాట. ఆది శంకరాచార్య చూడండి, స్వామి దయానంద సరస్వతి చూడండి, వాళ్ళు తక్కువ సమయం ఉన్నది ఎక్కువ సమాజానికి ఎంత మేలు చేసి వెళ్ళిపోయారు. ఎక్కువ ఏ ఉత్తమ ఆత్మ, ఉత్తమ సాధకుడు ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా, ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయదని నిరంతరంగా పరోపకార కార్యం లీనమవుతుందన్నమాట. వాళ్ళు వ్యర్థం చేయదన్నమాట. ఏ సాధకుడు నిజమైన సాధకుడు అంటున్నామంటే ప్రతి క్షణాన్ని కూడా సదుపాయం చేస్తున్నారు. వాళ్ళ దినచర్య చూస్తే తెలిసిపోతున్నాడు ఎంత గొప్ప సాధకుడు అని చెప్పి. ఒక వ్యక్తిని, ఒక గురువుని మనం గుర్తించాలంటే, ఒక సాధకుడు గుర్తించాలంటే వాళ్ళ దినచర్యను చూడండి, వాళ్ళ యొక్క చర్యను చూడండి తెలిసిపోతుంది, వాళ్ళ యొక్క ఆచరణను చూడండి తెలిసిపోతుందన్నమాట. వాళ్ళు ఎంత వాళ్ళు దాని సమయానికి వ్యతిరేకంగా ఉంటున్నారు అంటే అండి, అంటే ఆపద్ధర్మ స్థితి వదిలేయండి, అది భిన్న వ్యవస్థితి. కానీ ఎక్కువగా ఒక సాధకుడు నిరంతరం ఒక వ్యవస్థితమైన చర్య ఉంటుంది, దినచర్య ఉంటుంది అన్నమాట. అటువంటి సాధకుని యొక్క లక్షణాలు మనకు చూడగానే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే మనకు చాలా ప్రభావితం చేస్తూ ఉంటాం. సమస్త ప్రాణులను, సమస్త జీవులను ప్రభావితం చేస్తూ ఉంటాం అటువంటి వ్యక్తులు అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తి ఇక్కడ దైవ ప్రాణి పొందినట్లయితే మనము పుణ్యలోకాన్ని పొందుతూ ఉంటాం, పాపం అనేది మనం దరిచేరదు, అలాగే నిత్యానందాన్ని పొందుతూ ఉంటామని చెప్పి ఈ మంత్రాంశంలో మనకు చెప్పబడింది అన్నమాట. చూడండి, జలోంశే చంద్రమాసి ఇస్మే దైవ ప్రాణం. కాబట్టి ఆ సందర్భంలో స్వామి గారు అలాగా వచ్చిన స్వామి సత్యపతి మహారాజ్ అని చెప్పాం కదా, ఆయన అందరికీ అలాగా అంత కష్టంలో శరీరంతో పీడతో బాధపడుతున్నప్పుడు కూడా అందరికీ ఆ రకంగా ఉపదేశించేవాడు. ఎవరు వెళ్ళినా కూడా ఒకటే విషయం చెప్పేవాడు. ఆయనకు ఎప్పుడు చేస్తే అదే మనసు. కానీ సామాన్య వ్యక్తులు ఏంటబ్బా ఇది ఏదో ఏం లేదు కదా, ఏం చేస్తా అని చెప్పి అలా అనుకుంటాం. కానీ అది కాదు. వాస్తవంగా ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, ఒక యోగి తెలుసుకోగలుగుతారు, దానికి దగ్గరగా ఉన్న వ్యక్తి పొందగలుగుతారు. కానీ సమానమైన గుణకర్మ స్వభావం వ్యక్తి ఆ తత్వాన్ని పొందలేమన్నమాట. సమాన గుణకర్మ స్వభావం వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం మనం చూడలేము అన్నమాట. కాబట్టి అదొక గొప్ప వ్యక్తి మనం తెలుసుకోవాలన్నా, వాళ్ళని దర్శించుకోవాలన్నా ఎంతో అదృష్టం, ఎంతో మనం పుణ్యకర్మం చేసుకుంటామన్నమాట. కాబట్టి ఆ స్వామి వాళ్ళు అందరినీ ప్రేరేపించే వాళ్ళు. కాబట్టి అంటే ఒక పీడ, ఎందుకంటే మనసులో ఒకసారి మనకు దుఃఖం వస్తే ఇక్కడ ఒక పదం వచ్చిందని చెప్పామట. ఇమాహ శోచ్, ఇక్కడ యదుకించ ఇమాహ ప్రజాహ శోచంతి అమం ఏవ అసాం తద్భవతి. అయితే వాళ్ళకి కొన్ని ప్రారంభకర్మ ఉన్నట్లయితే అవి కొన్ని శోకంతో, దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఆ కర్మను నశిస్తుంది. ఆ కర్మలు నశించిన తర్వాత మళ్ళీ యథార్థంగా తర్వాత జీవనం త్యాగం తర్వాత వాళ్ళకి మోక్ష ప్రాప్తి, ఆనంద ప్రాప్తి ఇవన్నీ సహజంగా లభిస్తాయి అన్నమాట. కాబట్టి అది ఎవరికైనా ప్రారంభకర్మ నశించిపోతూ ఉంటాయన్నమాట. నశించిపోతాయి కాబట్టి మనకు అప్పుడు ఆ సమయంలో పీడ అనేది సహజంగా మన కర్మను మనమే అనుభవించదు కాబట్టి సహజంగా పీడిస్తాయి. కానీ వాటిని ఎదుర్కొనే సహించే శక్తి అతనిలో, ఆ యోగిలో, ఆ సాధకుల్లో ఉంటుందన్నమాట. కానీ ఇది శరీరం యొక్క ధర్మం కాబట్టి అది పీడనిస్తుంది, బాధను కలిగిస్తుంది, అది సహజంగా సహిస్తాడన్నమాట. అస్తు. కాబట్టి ఇక్కడ మనకు ఆ రకమైన సందర్భాన్ని చెప్పబడింది. जलों से चंद्रमा से इसमें दैवी प्राण का प्रवेश हो जाता है. కాబట్టి జలదేవత చంద్రమా ద్వారా మనకు దైవ ప్రాణం ప్రవేశిస్తుంది. దైవ ప్రాణ్ వహి హే జో చల్తా హువా అథవా నా చల్తే హుయే భీ విదిత్ నహీ హోతా. ఈ దైవ ప్రాణం ఏమిటంటే అది గతిశీలంగా ఉంటూ గతిశీలంగా లేకుంటూ కూడా ఎప్పుడు కూడా వ్యతితం కాదు, నష్టం కాదు, క్షీణించదన్నమాట. ఒకే రకంగా ఉంటుంది. అందుకే అది నా నష్టి హీ హోతాయి. అది ఎక్కువ దుఃఖపడడం కానీ బాధపడడం కానీ ఉంటుంది, అది క్షీణిస్తుంది, అంటే క్షీణించదన్నమాట. वह इस प्रकार जानने वाला समस्त भूतों को आत्मा हो जाता है. ఈ రకంగా తెలిసినటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో సమస్త భూతం కా ఆత్మ హో జాతా అంటే సమస్త పని సమాన భావంతో చూడగలుగుతామాట. సమత్వం యోగం వచ్చింది కదా, అంటే అన్నిటి సమభావంతో చూడగలుగుతాను. ఆ శక్తి సామర్థ్యం
ఆ దైవ ప్రాణం ప్రవేశించే ద్వారా అలా కలుగుతుందన్నమాట. జైసే యహ దేవత ప్రాణ హై వైసా హి వహ హో జాతా. ఈ దేవత ప్రాణి ఏ విధంగా ఉంటుందో జైసా యహ దేవత ప్రాణ హై, ఈ దేవతనే ప్రాణం అని చెప్పుకున్నాం, వైసా హి వహ హో జాతా. అంటే దైవీ మనసుతో పూర్తిగా దేవత రూపంలో ఓతప్రోతం అవుతాడన్నమాట. जिस प्रकार समस्त प्राणी इस देवता का पालन और रक्षा करते, అందుకే ఈ సమస్త ప్రాణి కూడా जिस प्रकार समस्त प्राणी इस देवता को, ఈ ప్రాణ రూపి దేవతకు ఆ వ్యక్తికి అందరూ కూడా देवता का पालन रक्षा पालन और रक्षा करते हैं. అందరూ समस्त प्राणी समस्त भूताలు కూడా రక్షిస్తూ ఉంటాయి. उसी प्रकार ऐसे उपासना करने वाले का समस्त समस्त उसी प्रकार ऐसी उपासना करने वाले का समस्त समस्त प्राणी పాలన और రక్ష కర్తే. అందుకే ఎవరైతే ఈ రకంగా ఉపాసన చేస్తారో సమస్త జీవులు సమస్త ప్రాణులన్నీ కూడా ఆ సమస్త భూతాల ప్రకృతి కూడా అతనికి సహకరిస్తుంది. జో కుచ్ ఏ ప్రజాయ శోక్ కర్తే, అలాగే ఎవరైతే ఈ సంసారంలో ఎవరైతే ప్రజలు శోకిస్తున్న దుఃఖపడుతున్నారో శోక జనిత దుఃఖ ఉన్హీకే సాత్ रहता है. ఆ దుఃఖం ఉన్నప్పుడు అది ఉనితో ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా ఇసే తో పుణ్య హి ప్రాప్త అవుతా, పుణ్యమే కలుగుతుంది అతనికి. క్యోంకి దేవతాओं के पास పాప నహి జాతా, దేవుడి కొరకు పాపం అనేది వెళ్ళదన్నమాట. కొంత ప్రారంభం ఉన్నందుకు ఆ దుఃఖం పీడ ఉంటుంది, తర్వాత నష్టం అవుతుంది కాబట్టి, కానీ అతని దగ్గరికి ఆ దివ్యత్వాన్ని పొందినటువంటి దైవీయ ప్రాణాన్ని పొందినటువంటి వ్యక్తికి ఆ పాపం దగ్గరికి దరి చేరదు. ఎందుకంటే ఆత్మస్వరూపం యథార్థం తెలుసుకున్నాడు కాబట్టి, ఆ రహస్యం తెలుసుకున్నాడు కాబట్టి దగ్గరికి రాదు అని చెప్పి ఇక్కడ 20వ మంత్రంలో మనకు చెప్పబడింది. అస్తు. ఇంకా దీంట్లో ఇంకా 3 మంత్రాలు ఉన్నాయి, అవేంటో మనం రేపు చూద్దాము. ఇప్పుడు చెప్పిన విషయంలో ఎవరికైనా సందేహం చెప్పండి. కాబట్టి మనం ఒక్క బిందు చూడటానికి సామాన్య విషయమే, సామాన్య శబ్దమే. మనకు సంకల్పం అనేది యథార్థంగా పరమాత్మను పొందాలి, దైవీయ వాక్కును, దైవీయ మనస్సును, దైవీయ ప్రాణాన్ని పొందాలనుకుంటే ఈ సంసారంలో ఉన్నటువంటి విషయాలను మనం సహజంగా ఎప్పుడైతే వదిలేస్తామో ఇవన్నీ సహజంగా మనకు అంతః లోపలి ప్రవేశిస్తాయి. అప్పుడు మన మనసు ఆ రకంగా తయారవుతుంది. కాబట్టి మనకు సమస్త భూతాలు సమస్త జీవులన్నీ కూడా మనకు సహకరిస్తాయి. అటువంటి వ్యక్తి ఉత్తరోత్తరంగా ఉన్నతిని పొందుతూ అత్యంత సుఖాన్ని ఆనందాన్ని పొందగలుగుతాడు, ముక్తి మోక్షం వైపు వెళ్ళగలుగుతాడు అనేది మనకు ఇవన్నీ మార్గాలు రకరకాలుగా భిన్నగా ప్రస్తావించబడుతున్నాయి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో మనం రేపు చూద్దాము. అస్తు. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం. ఓం నమస్తే. ధన్యవాద గురూజీ మహారాజ్.